మనం చూసినాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సందర్భము, ఆ తర్వాత 2 ఏళ్ల పాటు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చే నేపథ్యంలో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఎన్నికల ప్రచారంలో జరిగిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కీలకమైనది సంపద సృష్టి అన్నది ఒకటి, ఉపాధి కల్పన అన్నది మరొక అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 20 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్, 23 లక్షల ఉద్యోగాలు కల్పించడమే మా ధ్యేయం అంటూ టీడీపీ చెప్పడం కానివ్వండి. దానికి అనుగుణంగానే గత 2 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తర్వాత 2 ఏళ్ల అధికారాన్ని పూర్తి చేసుకునే నేపథ్యంలో కూడా లక్షలాది ఉద్యోగాలు ఇప్పటికే వచ్చేసాయని, లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి, దాని ద్వారానే సంపద సృష్టి జరుగుతోందంటూ టీడీపీ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది. దాన్ని కూటమి ప్రభుత్వము కన్ఫర్మ్ చేస్తుంది. అయితే నిన్న పార్లమెంటులో వైఎస్ఆర్సీపీ ఎంపీ అడిగిన ప్రశ్న, రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయి, దాని ద్వారా ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, వాటి ద్వారా ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగింది అన్న ప్రశ్నకు సమాధానము కాస్త ఇంట్రెస్టింగ్గా వచ్చింది. ఎందుకంటే ఇప్పటివరకు కేవలం గ్రౌండ్ అయింది 10 ప్రాజెక్టులు, 22,000కు పైగా ఉద్యోగాలు, 6,900 కోట్ల రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయన్నది ఆ ఆన్సర్కి సంబంధించిన సారాంశంగా మనం చూడాలి. మరి చెప్తున్న 20 లక్షల కోట్లు ఎక్కడున్నాయి, 23 లక్షల ఉద్యోగాలు ఎప్పటికీ పూర్తవుతాయి? గతంలో మనం చూసే దాదాపుగా 6.5 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే కల్పించేశాము, దాని ద్వారా 6.5 లక్షల మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చేసామని చెప్తున్న కూటమి ప్రభుత్వం మాటలు, ఇప్పుడు పార్లమెంటు ద్వారా వచ్చిన సమాచారం, వీటి మధ్యలో ఈ వైరుధ్యం ఎందుకుంది, వాటి మీద మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు, టీడీపీ నాయకులు, అలాగే వేణుగోపాల్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు, అధికార ప్రతినిధి జనసేన పార్టీ నుంచి, అలాగే వీరశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. మొదటగా వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్దాం. వేణుగోపాల్ గారు నమస్తే. నమస్తే. మనం చూసిన ఇవాళ అంటే ఏదైతే పార్లమెంట్లో అడిగిన ప్రశ్న, దానికి వచ్చిన సమాధానము, గతంలో అసెంబ్లీలో మీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం, రెండింటికి చాలా వైరుధ్యం ఉంది. వైరుధ్యం ఏదో ఒక 10-15% అంటే ఓకే, కానీ బట్ మీరు ఇచ్చిన సమాధానానికి కేవలం 10% కూడా ఇక్కడ జరగలేదు అన్నది ఒక పాయింట్ వినిపిస్తుంది. ఎలా చూడాలంటారు? ఈ సమాధానంలో ఈ వైరుధ్యం ఏంటి, వాస్తవ పరిస్థితులు ఏంటి? సార్, ముందుగా మీకు, అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి, అదేవిధంగా బీఆర్కే ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. సార్, ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం పెట్టుబడులు అనేది గత 2 సంవత్సరాలుగా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఈరోజు 410 MOUలు జరగడం జరిగింది. అది వాస్తవం. కేంద్రం వీళ్ళు ఏం ప్రశ్న అడిగారో, వాళ్ళు ఏం వచ్చిందో, దాని సాక్షిలో ఏం రాసుకున్నారో కానీ అది సాక్షి వాళ్ళకి తెలియాలి, కానీ మాకు తెలియదు. పార్లమెంట్ ఆన్సర్ దాన్ని బట్టే మాట్లాడుతుంది. సాక్షినో ఇంకొక పత్రికనో వాడి గురించి కాదు, పార్లమెంట్ నుంచి ఆన్సర్ ఇచ్చారో దాన్ని చూసే మాట్లాడుతుంది. పార్లమెంట్ లో ఆన్సర్ కూడా నేను చెప్పడం ఏమంటే, ఈరోజు 410 పైగా MOUలు జరిగింది. కావాలంటే మీరు గూగుల్ కొట్టి చూడండి. గూగుల్లో ఇప్పుడు మీరు గూగుల్లో ఏదో తెలుగుదేశం పార్టీ లేదో జనసేన పార్టీ లేదా బీజేపీ పార్టీ మెన్షన్ చేసేది కాదు కదా, గూగుల్లో కొట్టి చూడండి. నేను ఇప్పుడు అది మీ కోఆర్డినేట్ చెప్తానే నేను వెంటనే కొట్టి చూసి నేను డీటెయిల్స్ అన్ని రాసుకురావడం జరిగింది. 410 పైగా MOUలు ఉంటే దాంట్లో 9.8 నుంచి 13 lakhs వరకు పెట్టుబడులకి MOUలు జరిగింది. దాంట్లో 7.8 నుంచి 13 lakhs వరకు ఉద్యోగాలు రావడం జరుగుతుంది. ఈరోజు రోడ్లు, పోర్ట్లు, విమానాశ్రయాలు, పారిశ్రామిక క్యారిడార్లు, అదే విధంగా ఏదైతే ప్రాజెక్ట్స్ ముందుకు పోతా ఉంటే వాస్తవం మనం రోజు చూస్తున్నాం. ఈ నెలలోనే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తిరుపతికి వచ్చి 2 ప్రాజెక్టులు ఓపెన్ చేశాడు. హీరో హోండా సంబంధించింది, అదే విధంగా ఏదైతే హోండా కార్ సిస్టమ్, దానికి మేము కూడా పోయి అటెండ్ అయినాం. ఏదైతే సత్యవేడ్లో ఇది ఉంది, ప్రాజెక్ట్స్. అక్కడికి ఒక రోజు వచ్చి సీఎం గారు ఒక రోజు అంతా అక్కడే ఉన్నారు. 2 ప్రాజెక్టులు అక్కడే ఓపెన్ చేయడం జరిగింది. హీరో హోండాకు సంబంధించింది, అది మళ్ళీ కార్లకు సంబంధించిన ఒక ప్రాజెక్టు. అదే విధంగా ఈ రోజు మళ్ళీ అదే నెక్స్ట్ రోజు ఉండేసి కడప పోయి స్టీల్ ప్లాంట్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అదే స్టీల్ ప్లాంట్ 3 సార్లు పోయి ఓపెన్ చేశాడు. అంటే అడవులు చెప్పాటో చేసిన ప్రాజెక్టే ఆయన 5 సంవత్సరాలు 3 సార్లు పోయి ఆ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసింది. అలాంటిది ఈ రోజు JSW స్టీలు ఆ సంస్థ వచ్చింది. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ పోయేసి ఆ స్టీల్ ప్లాంట్ ని ఓపెన్ చేయడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే విశాఖపట్నంలో వీళ్ళు ఏ డేటా సెంటర్ ఎందుకు, దానికి 2 ఉద్యోగాలు అని విమర్శించిన వ్యక్తులు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. ఆ తర్వాత దాన్ని మేమే తెచ్చామని కూడా చెప్పేశారు. అంటే ఫస్ట్ 2 ఎందుకు, ఒక సెక్యూరిటీ, దాంట్లో ఏం జాబ్లు వస్తాయి అన్న వ్యక్తులు మళ్ళీ ఏ డేటా సెంటర్, ఈరోజు ఏషియాలోనే 2nd ప్లేస్ ఈ డేటా సెంటర్కి, ఏ డేటా సెంటర్ రావడం.
అదే విధంగా గ్రీన్ ఎనర్జీలు, పోర్ట్లు, ఆధారిత పరిశ్రమలు, అదే విధంగా ఏదైతే సౌర ఈ రాష్ట్రంలో సోలార్ సిస్టమ్ సంబంధించిన అనంతపూర్లో అదే విండ్ ఎనర్జీ, హైడ్రోజన్ ప్రాజెక్ట్స్, అదే విధంగా ఆ, చిత్తూరులో ఏదైతే మొన్న ఆ కుప్పంలో కూడా ఒక ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు. ఓకే. అంటే ఈ రోజు ఏం చేస్తున్నారంటే డిఫెన్స్లు, అదే విధంగా డ్రోన్లు, ఏరోస్పేస్లు, ఎలక్ట్రానిక్, రాయల్ ఎన్ఫీల్డ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, అర్సల్ మెటల్ ఉక్కు పరిశ్రమలు, అదే విధంగా ప్రకాశం డిస్ట్రిక్ట్ లో సింప్లిఫై చేసి పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు. వేణుగోపాల్ గారు సింప్లిఫై చేసి ఆన్సర్ చెప్పాలంటే ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చాయి లేదా ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయి, అదే చెప్తున్నా, ఎంత అదే ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నా, పూర్తి వచ్చింది? చేయండి. అంటే ఈ రోజు భారత పెట్రోలియం కార్పొరేషన్ లో 1,00,000 కోట్ల చమురు శుద్ధి కర్మాగారం ప్రకాశం జిల్లాలో, అదే విధంగా ఏదైతే పుట్టపర్తిలో 15,000 కోట్లతో యుద్ధ విమానాలు చేసిన బెల్ కంపెనీ, దాంట్లో మాకు కూడా షేర్లు ఉన్నాయి బెల్ కంపెనీలో. ఓకే. అదే విధంగా ఏదైతే కళ్యాణి స్ట్రాటజీ సిస్టమ్ లిమిటెడ్ అనే రక్షణ రంగం ఆయుధాల ప్రాజెక్టు, అదే విధంగా 1,600 కోట్లతో 175 ఎంఎస్ఎంఈలు పార్కులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు వస్తున్నాయి. అంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని నిధులను ఏమడిగాడో, అదే విధంగా ఆయన ఏం చెప్పారో కానీ మన కంటితో చూస్తున్నాం రాష్ట్రంలో వస్తున్న పరిశ్రమలు, మన కంటితో చూస్తున్నాం ఏదైతే ఉద్యోగాలు వస్తున్నది. కానీ దాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసేటట్లు రాష్ట్రంలో చేశారు. డెవలప్మెంట్ ఏం చేశారు? దోపిడీ చేశారు. మట్టి మైన్స్, దేవాదాయ భూములని, ప్రభుత్వ భూములని, లిక్కర్లు మాఫియా అని, ఇసుక మాఫియా అని, అదే విధంగా దేవుడి ప్రసాదాల్లో అవినీతి, అదే విధంగా దేవుడి పరకామంలో అవినీతి, ఇటు చెప్పుకుంటూ పోతే అనేక అవినీతులు చేశారు. వీళ్ళు ప్రభుత్వంలో ఏం చేయకపోయినా కూడా ఈ రోజు బురద జల్లే కార్యక్రమం, బకెట్లు బురద జల్లేదానికి మాత్రం ముందుకు వస్తున్నారు. అదే విధంగా గంజాయిలు అమ్మడము, రౌడీజం చేయడము, అదే విధంగా మటలు చేయడం. వీరశేఖర రెడ్డి గారితో సమాధానం తీసుకుందాము. మీరు చెప్తున్న అభివృద్ధి వాళ్ళకి అవకాశం ఇచ్చి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఏం అభివృద్ధి చేసింది కూడా చెప్పాలి కదా. అది అడుగుదాం. వీరశేఖర రెడ్డి గారిని అడుగుదాము. 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశారు, ఏం ప్రాజెక్టులు వచ్చాయి, కత్తులు, కటార్లు, గొడ్డలు తయారు చేసుకొని ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని నరకడము, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని తిట్టడము, వ్యతిరేకిస్తే ఒకసారి శేఖర్ రెడ్డి గారితో సమాధానం తీసుకొని మీ దగ్గరకు వస్తాను. సుధాకర్ రెడ్డి గారు లాస్ట్ మీరు ఫైనల్గా మీరు ఆన్సర్ చేద్దరు. ఒక నిమిషము. శేఖర్ రెడ్డి గారు, సో మీరు అడిగిన ప్రశ్న, వాళ్ళు చెప్పిన సమాధానము, వీళ్ళు చెబుతున్న లెక్కలు, వీటన్నిటి మధ్యలో వైరుధ్యం చాలా ఎక్కువగా ఉంది. మీరు అడిగిన దాన్ని బట్టి మేబీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో లేకపోతే వాళ్లకు నోటిఫై అయిన సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే వాళ్ళు షేర్ చేస్తున్నారు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి రాష్ట్రంలో ఇంకేం పెట్టుబడులు రాలేదు లేదా ఉద్యోగ కల్పన జరగలేదు అని చెప్పడం కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి ఇన్ని ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి అన్నది ఒక పాయింట్ వినిపిస్తుంది. ఏం చెప్తారు సార్? ఒక్క నిమిషం, సుధాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడిన తర్వాత కూటమి మొత్తానికి సమాధానం చెబుతాం సార్, దయచేసి. ఓకే, సరే, మీరుంటే ఓకే. సుధాకర్ రెడ్డి గారు చాలా తెలివైనడండి ఆయన, వైఎస్ఆర్ పార్టీ ఆయన. అంటే తిట్టేదానికి ఆయుధాలు కావాలని. సరేలేండి, చెప్తాను సార్. చిదంబరం రెడ్డి సుధాకర్ రెడ్డి అన్న, ఒక్క నిమిషం. సుధాకర్ రెడ్డి అన్న, సారీ, సుధాకర్ రెడ్డి అన్న, నేను తిట్టాల్సిన పని లేదు, నేను ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ చూపించే మాట్లాడతాను. చెప్తాను. సమాధానమే. రైట్ తిట్టడం ఇదండి, నిన్న పార్లమెంట్ లో మిథున్ రెడ్డి గారి ప్రశ్నకి వచ్చిన సమాధానం 100% నిజమే. దాన్ని మేమేమి తప్పు పట్టడం లేదు, కాదనడం లేదు. ఇప్పటికీ 10 ఫ్యాక్టరీలు లేదా సంస్థలు, పరిశ్రమలు పూర్తయ్యాయి. 22,000 చిల్లర ఉద్యోగాలు వచ్చాయి అనేది వాస్తవమే. అయితే 2 ఏళ్లలోనే 1,00,000 కోట్లు రాలేదు, 2 ఏళ్లలోనే 1,00,000 మందికి ఉద్యోగాలు రాలేదు, 2 ఏళ్లలోనే అన్ని కాలేదనుకోవడం అసాధ్యం అండి. మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటే 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొట్టాలంటే స్థలం కొని, పర్మిషన్లు తీసుకొని అది కంప్లీట్ చేయడానికి కనీసం 1-2 ఏళ్ళు పడుతుంది. ఎంత డబ్బున్న వాడైనా ఏడాది లోపల 1 కోటి రూపాయలు ఇల్లు కట్టలేము. అలాంటిది 26 లక్షల కోట్ల డబ్బులు ఇప్పుడే వచ్చేసి ఇప్పుడే కట్టే చేసేదానికి కుదరదండి. అంటే వీళ్ళు అడిగేది ఎట్లుందంటే, ఆకలిగా ఉన్న వాడికి తాత్కాలికంగా ఉపశమనం కోసం మనం ఏదో అన్నం పెట్టామనుకోండి, మీరు బిర్యానీ పెడతానని పిలిచి అన్నమే పెట్టారని తాత్కాలికంగా, తర్వాత పెడతాం. అలా ఉత్త చెవు కంటే తాటాకు చెవు మేలు అంటుంటారండి సామెత. చాలా మంది ఈ సామెతలు ఎందుకంటే ఏమీ జైల్లో ఉన్నాకంటే అంతో ఇంతో చేసినోడు మేలు కదా. సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, కాదు సుధాకర్ రెడ్డి గారు, ఒక సమస్య ఎక్కడ వస్తుందంటే,
2024 నుంచి 2026 ఇప్పుడు ఉన్నంత వరకు ఏంటి అని అడిగినప్పుడు మీ హయాంలోనే ప్రారంభమైన శంకుస్థాపన చేసుకొని మీ హయాంలోనే ప్రారంభమైన నెంబర్ కాదు ఇది. ఈ 2 సంవత్సరాలు ఓవరాల్గా వచ్చింది. సో దాంట్లో మళ్ళీ మీ కాంట్రిబ్యూషన్ ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. అలాంటి సమస్య వచ్చేటప్పుడు మీరు అన్నట్టు వాస్తవమే, కానీ అసెంబ్లీ సాక్ష్యంగా 6.5 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే కల్పించామని అడిగినప్పుడు వీళ్ళేమో సరే అదేదో మీరు డేటా ఇవ్వండి, మాకు మన ఈఎస్ఐ డేటా ఇవ్వండి, లేదా మీరు పీఎఫ్ పర్వాలేదు పీపీఎఫ్ డేటా ఇవ్వండి మాకు, దాంతో మేము పోల్చుకుంటామంటే దాంతో సమాధానం దొరకలేదు. సో ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే మీరు అన్నట్టు ఎస్ వెరీ వ్యాలిడ్ పాయింట్, ఒక్క రోజులో అన్నీ అయిపోవు, కానీ అయిపోయినవన్నీ కూడా మీ ఖాతాలోకే రావు. సో మీరు చేసింది ఏంటి అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి సమాధానం కూడా చెప్పాల్సిన బాధ్యత వస్తుంది మనకి. ప్రభుత్వం ఇది నిరంతర ప్రక్రియ అండి. ఇది కూటమి ప్రభుత్వమో లేదా వైసీపీ ప్రభుత్వమో లేదా ఇంకొక ప్రభుత్వమో కాదు. ప్రభుత్వం కొన్ని ప్రారంభిస్తాం, కొన్ని జరుగుతూ ఉంటది. ఇప్పుడు పోలవరము ఎప్పుడో పునాదులు పడితే ఇంకా జరుగుతానే ఉంది. రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి జరుగుతా ఉంది. కానీ పోలవరం ఎవరు చేశారు అని అంటే వేరు. అలాగే ప్రాజెక్ట్స్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే చాలా ప్రాజెక్ట్స్ కట్టారు. ఈ రోజు ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మనం ఎందుకు ఓట్లు కూడా లేదు, డిపాజిట్లు కూడా లేదు. కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద ప్రాజెక్టు కాంగ్రెస్ కాలంలో వచ్చింది. ప్రభుత్వం నిరంతర ప్రక్రియ అంటే ఇది అది కాదు. ఎవరు ఏం చేస్తున్నారనేది ప్రధానం. వైఎస్ఆర్ పార్టీ కాలంలో పరిశ్రమలు పారిపోయాయి. అంతెందుకని మా అమర్ రాజా బ్యాటరీస్ వల్లే భయపడి తెలంగాణకు వెళ్ళారు, తిరుపతిలో. అలాగే చాలా మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ రావడానికి సంసిద్ధం అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా లోకేష్ గారు కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరుగుతా ఉన్నాడండి విదేశాలకి. పెట్టుబడులు రావాలని చాలా మంది దగ్గర ఒప్పందాలు చేసుకున్నాము. వేలు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక ఇండస్ట్రీ ఏదైనా పెట్టాలంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉండదు. కొన్నింటికి కేంద్రము, ఫారెస్ట్లు చాలా పర్మిషన్లు, అనుమతులు కావాలి. అలాగే విదేశీ పెట్టుబడులు రావాలంటే ఆ సంస్థలకు కూడా నేరుగా తీసుకొచ్చి ఏదో ఇంట్లో చేర్చినట్టు చేర్చలేం. దానికి కూడా కేంద్రం అనుమతులు కావాలి, చాలా అనుమతులు కావాలి. ఇవన్నీ చేస్తున్నాం. అంటే మన లక్ష్యం అండి. పంచవర్ష ప్రణాళికలు జవహర్ లాల్ నెహ్రూ గారు తీసుకొచ్చారు. అంటే ఆ రోజే 5 ఏళ్లలోనే మొత్తం దేశాన్నంతా మార్చేయలేదు జవహర్ లాల్ నెహ్రూ. ఆయన అన్నేళ్ళు ఉన్నాడు, ఆయన కూతురు ఉన్నారు, వాళ్ళు దేశాన్ని ఏం చేశారు అంటే చెప్పలేము. అన్ని ఒక దూరదృష్టితో ప్రణాళికాబద్ధంగా ప్రయత్నం చేస్తాం. అది చేస్తూ పోతున్నామా లేదనేది ముఖ్యం. ఈ రోజుకి ఏమీ కావు, అవేమి మేము తప్పుపడడం లేదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది మా కూటమి ప్రభుత్వమే. అయితే విమర్శలు చేసేటప్పుడు వాళ్ళు మేము పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఉన్న వాళ్ళు పారిపోతే మేము అందరినీ తీసుకొచ్చి మోటివేట్ చేస్తున్నాం, ప్రేరణ కల్పించి నిర్మాణం కోసం కృషి చేస్తున్నాము. ఈ విషయాన్ని ప్రశంసించడం పోయి విమర్శించడం భావ్యం కాదన్నది నా ఉద్దేశం. రైట్ వీరశేఖర రెడ్డి గారు, సో గ్రౌండ్ అయిన వాడి గురించి మాట్లాడమే కాదు, ఇంటెంట్ టు ఇన్వెస్ట్ అన్న దానికి సంబంధించి కూడా, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తేనే ఆ తర్వాత నుంచి ఇవన్నీ మొదలవుతాయి. మీ హయాంలో ఉన్నవే వెళ్ళిపోయి కొత్తవి రావడం సంగతి పక్కన పెడితే అనేది ఒక పాయింట్ అయితే, ఇప్పుడు మిథున్ రెడ్డి అడిగిన క్వశ్చను, దానికి వచ్చిన సమాధానము, దాన్ని మీరు మీకు అనుకూలంగా మార్చుకొని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. రియాలిటీ ఎందుకు మీరు మాట్లాడలేదు అనేది ఒక పాయింట్. రెండింటికి సమాధానం చెప్పాలి. నమస్తే చిదంబరం రెడ్డి గారు, మీకు సుధాకర్ రెడ్డి అన్నకి, వేణుగోపాల్ రెడ్డి గారికి, బీఆర్కే న్యూస్ వీక్షకులందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో కాకపోతే వేణుగోపాల్ అన్న మళ్ళీ కూడా ఇండస్ట్రీస్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా నరకటము, గొడ్డళ్ళు, కత్తులు, దోపిడి. ఒక్క నిమిషం, ఇదే సార్ ఇలాంటప్పుడు మమ్మల్ని చర్చకు సార్ అతని చేత మీరు 1-to-1 పెట్టించుకోండి, లేదంటే నేను కూడా మొదటి నుంచి ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. రైట్ వేణుగోపాల్ గారు ఒక నిమిషం, వేణుగోపాల్ గారు ఒక నిమిషం ప్లీజ్, తన టైం తనకి ఇవ్వండి, మీకు అవకాశం ఇస్తాను మళ్ళీ. వేణుగోపాల్ గారు ప్లీజ్, మీకు అవకాశం ఇస్తాను. వేణుగోపాల్ గారు ఒక నిమిషం, వేణుగోపాల్ గారు ఒక నిమిషం, ఆయన ఆన్సర్ చెప్పనివ్వండి, తర్వాత మీకు అవకాశం ఇస్తాను. సార్ ఒక్క నిమిషం. మొట్టమొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పరిశ్రమలు పారిపోయాయి, అసలు పరిశ్రమలే రాలేదు. అందులో వాస్తవం ఎంత అనేది మనం ఒకసారి చూద్దాం సార్. అంటే జనసేన వేణుగోపాల్ గారికి అర్థం కాకపోవచ్చు, కానీ సుధాకర్ రెడ్డి అని కొంత అర్థమైంది అనుకుంటు, చదువుకున్న వ్యక్తి కాబట్టి. సార్ ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వాస్తవంగా పెట్టుబడులు ఎంత వచ్చాయి, ఏ రాష్ట్రంలో ఎంత వచ్చాయి, ఎంత వాస్తవ పెట్టుబడులు పేపర్లలో ఎన్నేని రాస్తాం సార్ ఎంఓయూలు, కానీ వాస్తవంగా గ్రౌండ్ అయింది ఎంత, ఏ సంవత్సరంలో ఎంత వచ్చాయని ప్రతి సంవత్సరం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కి చెందినటువంటి డిపార్ట్మెంట్ DPIIT
నివేదిక అనేది ప్రతి సంవత్సరం ఇవ్వడం రివాజ్ సార్. ఇది ఇప్పటి నుంచి వస్తుంది కాదు, మొదటి నుంచి వస్తుంది సార్. ఆ డిపిఐటి నివేదిక ప్రకారమే చూసుకుందాం సార్. డిపిఐటి నివేదిక సార్, ఇది ఒకసారి నేను ఎక్కడ అబద్ధం చెప్పడం, మీకు కావాలంటే పంపిస్తాను. డిపిఐటి నివేదిక ప్రకారమే చూసుకుంటే 2014 నుంచి 19 మధ్యలో సార్ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి పెట్టుబడుల విలువ 32,803 కోట్ల రూపాయలు. అప్పుడు ఏం చెప్పారంటే సార్ 2014 నుంచి 19 మధ్యలో ఇదిగో సార్ 10.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 665 ఒప్పందాలు, 22 లక్షల మందికి ఉపాధి. ఇది 2017 జనవరిలో సార్ ఓకే సిఐఏ సమ్మిట్ సందర్భంగా 4.3 లక్షల కోట్ల పెట్టుబడులు, పెట్టుబడుల వెల్లువ, భాగస్వామ్య సదస్సులో 734 ఒప్పందాలు. రైట్, వెల్ అండ్ గుడ్ సార్. పెట్టుబడుల వెల్లువ, పెట్టుబడుల సునామీ, పెట్టుబడుల వరద, ఇవన్నీ 2019కు ముందు సార్. ఇక దావోస్ లో బాబు బిజీ 2015 సార్. విదేశీ పెట్టుబడుల వరద, చైనా పెట్టుబడుల వెల్లువ 2017 సార్. దావోస్ నే రాష్ట్రానికి తీసుకొస్తా, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలే సార్. గడ్డ కట్టించే చలిలో కూడా చంద్రబాబు నాయుడు పెట్టుబడుల కోసం ఆరాటం, పోరాటం, కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నాడు. వెరీ గుడ్, రాష్ట్రం కోసం సార్. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్, వెల్ అండ్ గుడ్ సార్. రాష్ట్రానికి నేను చూపించాను కదా సార్ వెల్లువ, వరద అని. సో ఇవన్నీ వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఏమన్నా వచ్చాయా అని చూస్తే కేవలం సార్ 32,000 ఆ రోజు రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడుల విలువ 2014 నుంచి 19 మధ్యలో పేపర్లలో 28 లక్షల కోట్లు చూపించారు సార్. రైట్, కానీ వచ్చింది ఎంత అంటే 32,803 కోట్ల రూపాయలు యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్స్. మీ హయాంలో వెల్ అండ్ గుడ్. మేమేం మాట్లాడట్లా చంద్రబాబు నాయుడు గారిని. వెల్ అండ్ గుడ్, ఆయన పర్ఫార్మ్ చేశారు, వెరీ గుడ్. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాం కూడా తీసుకోవాలి కదా సార్. సో దానికి సంబంధించి సార్, సో కోవిడ్ లాంటి కష్టకాలం ఉంది సార్. అయినా సరే ఇది కూడా డిపిఐఐటీ సార్. నేను ఎక్కడ కూడా అబద్ధం చెప్పట్లా, సంవత్సరాల వారీగా చెప్తాను సార్. డిపిఐఐటీకి సంబంధించి సార్ 2019 సంవత్సరంలో 34,696 కోట్ల రూపాయలు గ్రౌండ్ అయ్యింది. 2020 కోవిడ్ సార్, ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. అప్పుడు కూడా 9,840 కోట్ల రూపాయలు గ్రౌండ్ అయినాయి సార్. ఇక 2000 సార్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2021 నుంచి చూద్దాం సార్. 21 నుంచి చూస్తే సో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 21వ సంవత్సరంలో 10,350 కోట్లు సార్. కరోనా నుంచి అప్పుడప్పుడే కోలుకుంటున్నాం సార్. ఇక 2022 వచ్చేసరికి 45,217 కోట్ల రూపాయలు. ఇక 23 వచ్చేసరికి 10,536 కోట్ల రూపాయలు. ఇక 24 జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టయానికి సార్ జూన్ నాటికి 12,708 కోట్ల రూపాయలు. ఇది మేము చెప్పిన మాట కాదు సార్. సో మేము తెచ్చిన ఒక కంపెనీ పేరు చెప్పండి అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. ఎస్, ఐ లెట్ యు నో, ఒకసారి చెక్ చేసుకోండి ఉన్నాయో లేవో. ఒక 5-6 పేర్లు చెప్పి మీరు టోటల్ నెంబర్ చెప్పండి సార్. ఏమనుకోకండి, టైం బాగుంది. ఒక 5-6 పేర్లు చెప్పండి, టోటల్ నెంబర్ చెప్పండి దయచేసి సార్. సో నేను ఆ పక్కన సుధాకర్ రెడ్డి అని ఉన్నాడు. సుధాకర్ రెడ్డి అన్న వీళ్ళిద్దరిది కూడా తిరుపతి జిల్లానే. నేను తిరుపతి జిల్లాకి సంబంధించే చెప్తాను సార్, పక్క జిల్లాల గురించి అవసరం లేదు సార్. తిరుపతిలో శ్రీ సిటీ అని స్టీల్ ప్లాంట్ ఒక్క నిమిషం ఆగబ్బా, ఎందుకు తొందర? ఇప్పుడు కొత్త జిల్లా, మా జిల్లా గురించి కాదు. చిత్తూరు నుంచి కడపకు రండి మీరు, ప్లీజ్. చిత్తూరు చెప్పండి, కడప చెప్పండి. డాక్యుమెంట్ ఉండదు, నోటికి ఏది వస్తే అది మాట్లాడతాం, ప్రజలు నవ్వుకుంటారనే. పర్సనల్ కామెంట్స్ వద్దులేండి. మీరు పాయింట్ చెప్పండి. వీరశేఖర్ రెడ్డి గారు, నాకు 5 నిమిషాల ముందు చెప్పారా? నాకు 5 నిమిషాల ముందు చెప్పారు. మీ గొడ్డల్ని కత్తులు తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టుకోండి. ఇది గొడ్డలు తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టలే. ఒక్క నిమిషం, ఇది గొడ్డలు తయారు చేసే ఫ్యాక్టరీలు ఇస్తారా? కత్తులు తయారు చేసే ఫ్యాక్టరీలు ఇస్తారా? చదువుకుంటే వస్తాయి. ఒక్క నిమిషం, జగన్మోహన్ సార్ చెప్తున్నా సార్. ఒక్క నిమిషం, ఆన్సర్ చేస్తున్నారు. వివరం లేనప్పుడు ఇలాంటివన్నీ వస్తాయి సార్. డైకిన్ 4,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 5,000 మందికి ఉపాధి కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. డైకిన్, అదే విధంగా బ్లూ స్టార్, ప్యానల్ ఆఫ్టో డిస్ప్లే టెక్నాలజీ, యాంబర్, ఈపాక్, పానాసోనిక్, హావెల్స్, సిటిసి, ఏఐఆర్ డిక్సన్, క్లారియన్, ఏదైతే క్లారియన్ ఏరోసోనిక్స్, ఆరుషి, అదే విధంగా యునైటెడ్ టెలిలింక్స్, నియోలింక్ టెక్నాలజీస్, ఫాక్స్లింక్ టెక్నాలజీస్, సన్నీ ఆఫ్టెక్, డిక్సన్ టెక్నాలజీస్, అదే విధంగా డిటిఐ టెక్నాలజీస్. ఓన్లీ ఎలక్ట్రానిక్స్ రంగంలో మాత్రమే సార్ నేను చెప్పింది. ఎక్కడరా అంటే వాళ్ళ శ్రీ సిటీ చిత్తూరు చుట్టుపక్కల సార్. ఇక పొంగనూరులో సార్ 7,000 కోట్ల రూపాయలతో
పెప్పర్ మోషన్, ఎలక్ట్రిక్ బస్ పరిశ్రమ ఈరోజు చివరికి వచ్చింది సార్. మేమే టెంకాయ కొట్టి స్టార్ట్ చేసే పరిశ్రమని. మేము స్టార్ట్ చేసిందే పెప్పర్ మోషన్. పొంగనూరు, చిత్తూరు జిల్లాని, ఉమ్మడి చిత్తూరు జిల్లా. నేను చిత్తూరు జిల్లాలోనే చెప్పాను సార్. ఇక విశాఖపట్నం పోదాం సార్. విశాఖపట్నం పోతే కాగ్నిజెంట్ తెచ్చింది ఎవరు? అదే విధంగా ఇక్కడ ఏదైతే ఇన్ఫోసిస్ కంపెనీని పెట్టింది ఎవరు? డబ్ల్యూటీసీని తీసుకొచ్చింది ఎవరు? ర్యాండ్ స్టాండ్ ని తీసుకొచ్చింది ఎవరు? నేను అడిగాను సార్. ఇవన్నీ మేము తీసుకొచ్చినాయి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పేపర్లలో కాకుండా సార్ అక్కడ నుంచి వాళ్ళ దృష్టిలో మేము గొడ్డల పార్టీయే. ఒక్క నిమిషం. వాళ్ళ దృష్టిలో మేము గొడ్డల పార్టీయే. మేము సార్ ఇంకో మాట కూడా చెప్తున్నాం. వాళ్ళ దృష్టిలో మేము ప్రజల దృష్టిలో ప్రజల దృష్టి చెప్పుదా కొడతారు ప్రజలు. ఆగండి కొద్ది రోజులు చెప్పేది మా దృష్టిలో కాదు. సార్ ఏంది వేణుగోపాల్ గారు, ఓట్లేసేది వేణుగోపాల్ గారు ఒక నిమిషం, ఒక నిమిషం. అసలు చర్చ కూడా ముందు కొనసాగుతుంది. వేణుగోపాల్ గారు ఒక నిమిషం. చర్చ కూడా ముందు కొనసాగుతుంది. ముందే ప్రజల చెప్తాను. దృష్టిలో చెప్పు. వేణుగోపాల్ గారు ఆయన నెంబర్స్ చెప్పారు కదా, మీ టైం ఇచ్చిన మీరు అందులో నిజమా తప్పని మాట్లాడుతుంది. వేణుగోపాల్ గారు ఒక నిమిషం. ఒక్కరిని మాట్లాడినేమని నేను చెప్తున్నా. చర్చ కూడా ముందుకెళ్ళదు. వీరశేఖర్ గారు పేపర్లు చూసి మీ పాయింట్ చెప్పండి. కడపలో స్టీల్ ప్లాంట్ ఎందుకు 3 సార్లు ఓపెన్ చేయాలి? 3 సార్లు ఎందుకు ఓపెన్ చేయాల్సింది వచ్చింది? రైట్ రైట్ ఎస్ 3 సార్లు ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది? వీరశేఖర్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. వేణుగోపాల్ గారు మంచి క్వశ్చన్. లెట్ హిమ్ ఆన్సర్. వేణుగోపాల్ గారు లెట్ హిమ్ ఆన్సర్. మాట్లాడిస్తామంటే నేను ఎవరిని మాట్లాడినేవాళ్ళు. నో మీరు ఆన్సర్ చెప్పండి. రిక్వెస్ట్ నా రిక్వెస్ట్. ఎవరు? ప్రజలు చేశారు. మీరు అన్ని డెవలప్మెంట్ చేస్తుంటే 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? ప్రజలు అడగండి. చంద్రబాబు నాయుడు అంత డెవలప్మెంట్ చేసేవాడైతే 2004లో ఎందుకు చెప్పుతో కొట్టారు? రైట్ రైట్ ప్రజల గురించి అడుగుతున్నా. గెలుపు ఓటమి కాదు ఇక్కడ. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1,15,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి DBIT ఇచ్చింది సార్. సో పరిశ్రమలు పారిపోయాయి అన్నారు సార్. సార్ నేను సుధాకర్ రెడ్డి గారిని కూడా ఒక చిన్న ప్రశ్న సార్. అమర్ రాజా ఫ్యాక్టరీ పారిపోయింది అన్నారు సార్. సో కరకంబాడి దగ్గర అమర్ రాజా ఫ్యాక్టరీ ఉందా, పారిపోయిందా? చిత్తూరు దగ్గర ఉన్నటువంటి ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏదైతే ఉందా, లేదా బంగారుపాలెం దగ్గర ఉంటుంది సార్, హైదరాబాద్ బెంగళూరు వచ్చేటప్పుడు రైట్ సైడ్ లో, అది ఉందా, పారిపోయిందా? సార్ అతను వాస్తవంగా సార్ ఆ రోజు 80కి పైగా ఫ్యాక్టరీలకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది అందరికీ కూడా మీ ఫ్యాక్టరీల వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, గాలి కాలుష్యం, వాయు కాలుష్యం, వాటర్ పొల్యూషన్ మొత్తం అవడంతో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి సో గవర్నమెంట్ ఆ రోజు 80 మంది ఫ్యాక్టరీలకు ఇచ్చింది సార్. సో దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. సుధాకర్ రెడ్డి గారి విఘ్నులు మీరు. సుప్రీంకోర్టు కూడా సమర్థించింది సార్. సమర్థించిన తర్వాత ఏం జరిగింది సార్? సో ఆయన ఏం చేశారంటే రాజకీయం చేశారు సార్ మీ టీడీపీ. మిగతా 70 మంది ఎవరు పారిపోలేదు సార్. ఈయన 9,500 కోట్ల రూపాయలు మేము తెలంగాణలో పెట్టుబడి పెడుతున్నాం అన్నారు సార్. వెల్ అండ్ గుడ్. ఇప్పటికి పెట్టింది 500 కోట్లే. ఓన్లీ CQP ప్లాంట్ మాత్రమే, ఏదైతే కస్టమర్ క్వాలిఫికేషన్ అదైతే ప్లాంట్ మాత్రమే CQP మాత్రం ఓపెన్ అయింది సార్. ఇంకా 9,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఎర్లీ బోర్డు, టైలర్ మేడ్ అని చెప్పి పెట్టుబడులు 60% రాయితీల రూపంలో ఇస్తున్నాం సార్. వెల్ అండ్ గుడ్. భూమి 99 పైసలకే ఇస్తున్నాం సార్. వెల్ అండ్ గుడ్. మరి మేము పొమ్మంటే పోయిన వాళ్ళు ఇంకా 9,000 కోట్ల రూపాయలు అమర్ రాజా దగ్గర పెండింగ్ ఉన్నాయి కదా సార్. మరి 9,000 కోట్లు ఇండియా ఆంధ్రప్రదేశ్ పెట్టించండి సార్. కాళ్ళకు బలపం కట్టుకొని ఆయన వేరే దేశాల చుట్టూ తిరగాల్సిన పని లేదు సార్. నారా లోకేష్ గారు వాళ్ళ పార్టీ ఎంపీఏ గల్లా జయదేవ్, ఆయన కంపెనీ మిగిలిన 9,000 కోట్లు చిత్తూరులో పెట్టించమన్నాడు సార్. వెల్ అండ్ గుడ్ సార్. పొల్యూషన్ కి ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు ఇవ్వటమే తరిమేసినట్టయితే మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సార్ గోదావరి నదీ జలాల్లో కాలుష్యం అవుతుంది అని చెప్పి ఒక పేపర్ కంపెనీ, పేపర్ మిల్ కి నోటీసులు ఇచ్చారు సార్. అంటే ఆ ఫ్యాక్టరీని తరిమేసినట్టేనా? అలాగే యాజ్ యూజువల్ గా సార్ ఫ్యాక్టరీలలో పొల్యూషన్ వస్తుంటుంది, దానికి PCB పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి నోటీసులు ఇస్తుంటుంది, సరి చేసుకుంటూ ఉంటారు. ఇది ఏదైతే వాస్తవంగా ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ప్రక్రియ సార్. ఈ ప్రక్రియలో రాజకీయం చేసి ఏపీలో పెట్టుబడులు రావట్లేదు, విధ్వంసం అయిపోయిందని చెప్పి ఆ రోజు మాట్లాడారు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ లాంటి కాలంలో కూడా సార్ 2020లో 9,840 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయినాయి సార్. రైట్. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలకి కలిపి 6,900 కోట్ల రూపాయలు ఏంటి సార్? ఇది కదా వినాశనం.
పేపర్లలో మీరు చూపించేదానికి మొన్నటికి మొన్న సార్ నేను ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను సార్ దయచేసి. సో ఇది ఒక్క నిమిషం సార్, నేను పేపరే మాట్లాడతాను సార్. ఈనాడు పేపర్ సార్, ఈనాడు పేపర్ కి సంబంధించి మొన్నటికి మొన్న సార్ పెట్టుబడుల వెళ్ళు అన్నారు సార్, మళ్ళీ పెట్టుబడుల పండుగ ఆంధ్రజ్యోతి సార్, ఇది వరుసగా చూపించారు సార్. ఇక్కడ రాసిన కంపెనీస్ మొత్తంలో సార్ నేను ప్రతి దానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినవే అని జీవో కాపీస్తో సార్ నేను ఒకసారి అది మీకు అవకాశం ఇస్తాను. అలా కాకుండా సార్ ఒక్క నిమిషం సార్, అలా కాకుండా చర్చ అనేది ఇలా కొనసాగాలి సార్. నేను చూపించాను, మీరు మాట్లాడారు, నేను రాసుకున్నాను, మీరు మాట్లాడండి, నేను మాట్లాడింది మీరు రాసుకోండి. అలా కాకుండా వ్యక్తిగతంగా వెళ్తాం, గొడ్డలి పార్టీ అని వెళ్తాం, రౌడీ పార్టీ అని వెళ్తాం, ఎవరికి పుట్టారని అడుగుతాం, ఇవన్నీ అంటా ఉంటే సో మాకు కూడా వచ్చు సార్. మీరు పూలేస్తే సార్, మీరు పూలేస్తే ఐ విల్ గివ్ ఫ్లవర్ బొకే సార్. మీరు రాళ్ళేస్తే నేను బండ రాళ్ళేస్తాను సార్. మీరు బూతులు తిడితే నేను బండ బూతులు తిట్టగలను సార్. చర్చ ఎలా కొనసాగిద్దాం అనేది మీ విఘ్నతకు వదిలేస్తాను. ప్లీజ్ ఒకటే రిక్వెస్ట్ ఇద్దరికి, ఇద్దరు కదా యాక్చువల్ ప్యానల్ ఎవరికైనా రిక్వెస్ట్ ఏంటంటే లెట్ us టాక్ ఆన్ ద నెంబర్స్, నిజాలు మాట్లాడదాం, లేదా మన దగ్గర ఉన్న సమాచారం మాట్లాడదాము, ఒకవేళ కౌంటర్ చేసేదంటే అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడదాము, సో దట్ జనాలకి విషయం వెళ్తుంది అన్నది. ఎస్ వేణుగోపాల్ గారు, సో మీరు ఏదైతే అడిగారో ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఆయన పార్టీ పరంగా మాట్లాడారు. పర్సనల్ గా మాట్లాడితే నేను ఏ పార్టీలో వచ్చానంటే తప్పు అది తప్పు. సుధాకర్ రెడ్డి గారు, ఇవాళ సరే ఎన్ని పెట్టుబడులు వచ్చాయి ఏంటని పక్కన పెడితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దాంట్లో ప్రతి సంవత్సరం మేము టాప్ ప్లేస్లో ఉన్నామన్నది గతంలో టీడీపీ హయాంలో అంటే 2014 నుంచి 19 సందర్భం కానివ్వండి, మిగిలిన సందర్భాల్లో దాన్ని ఒక ప్రాతిపదికగా చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా అంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు చూపించే ఇంట్రెస్ట్లో కూడా మన ర్యాంక్ 1 నుంచి 6 పడిపోయింది అనేది ఒక నెంబర్ వస్తుంది. ఈ ప్రకారం చూస్తే 19 నుంచి 24 మధ్యలో జరిగినది 24 నుంచి 26 వచ్చేటప్పుడు మీరు దాన్ని సరిచేయలేకపోయారా మీరు చెప్తున్న దాని ప్రకారము, లేదా అంతకన్నా పరిస్థితి బాగాలేదు? ఎందుకంటే 19 నుంచి 24 మధ్యలో కూడా వాళ్ళు నెంబర్ 1 ర్యాంక్లో ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. సో ఏంటి సుధాకర్ రెడ్డి? పరిశ్రమలు పెట్టడం అనేది ఒక కత్తి మీద సాము లాంటిదండి. అంటే ఇక్కడ మనం ఈ చర్చలు పార్టీలు అవన్నీ పక్కన పెట్టి పరిశ్రమలు ఆ విషయం చర్చిద్దాం. ఎందుకంటే కొద్ది వేడి తగ్గని ఒక పరిశ్రమ పెట్టడం ఏ రాష్ట్రంలో అయినా కత్తి మీద సామాన్ ఎందుకు అంటున్నానంటే స్థల సేకరణ నుంచి లోన్లు తీసుకోవడం, పర్మిషన్లు తీసుకోవడం, లైసెన్సులు తీసుకోవడం అన్నింటిలోనూ చాలా ఇబ్బంది అండి. అది నా సొంత అనుభవంలో చెప్తున్నా. ఆ ఊర్లో సర్పంచ్ కూడా భయపెడతాడండి. సర్పంచ్ కూడా నువ్వెందుకు ఎవరియా నువ్వు అంటాడు, వాడు ఎందుకు పనికిరా, నా గేట్ వాచ్మ్యాన్ కూడా పనికిరా అనే ఒక వ్యక్తి కూడా వీళ్ళని బెదిరిస్తాడు, డబ్బులు ఇమ్మంటాడు. ఎమ్మెల్యే అడుగుతాడు, ఎంపీ అడుగుతాడు, మంత్రి అడుగుతాడు. సరే పరిశ్రమలు పెట్టిన వాళ్ళు డబ్బులు ఇవ్వలేక భయము, రాజకీయాల్లో భయం, వాళ్ళు నోరు తెరిచి మాట్లాడితే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం మాట మాట్లాడకపోతే ఏమవుతుందని బిక్కు మన బతకాల్సి వస్తుందండి. ఈ దశలో పరిశ్రమలు రావడం కష్టము, భయపడుతున్న నేపథ్యంలో సులభంగా అన్ని లైసెన్సులు ఇస్తాం, సింగిల్ విండో మెథడ్ లో చేస్తాం, మీరు రండి అని చంద్రబాబు నాయుడు గారు పిలుస్తున్నారండి. అంటే కొన్నాళ్ళు పడుతుందండి. మామూలుగా ఎక్కడైనా రావాలంటే మేము సులభంగా ఇస్తాం. అందుకనే రేట్లు కూడా తగ్గించి ముందు పరిశ్రమలు పెడితే ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధి జరుగుతుందన్న ఉద్దేశంతో ఒక ఎకరాన్ని తక్కువ రేటు కూడా ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి అన్నింటిల్లో. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెడితే దానికి సబ్సిడీలు ఇస్తున్నాము, ఆ తర్వాత అందరండి అది సబ్సిడీలు చంద్రబాబు నాయుడు గారు ఒకరే ఇవ్వడం, తొలి నుంచి కూడా సబ్సిడీలు ఇస్తుంటాము, కరెంట్ ఛార్జీల్లో రాయితీలు ఇస్తాము, ఇన్కమ్ ట్యాక్స్ కొంత పరిమితి, ఇవన్నీ చేస్తే కూడా రావడం లేదు. అంత సులభం కాదండి. అందుకని మనం అందరం కూడా వైఎస్ఆర్ పార్టీయా, కూటమి ప్రభుత్వమా, జనసేన, బీజేపీ, టీడీపీ ఏమీ కాకుండా వ్యవస్థలో మార్పు కోసం అందరం కలిసి పనిచేద్దాం అనేది నా విజ్ఞప్తి అండి. ఎందుకంటే మన శేఖర్ రెడ్డి గారు కూడా డేటాలు ఇవన్నీ ఉన్నాయి, డేటాలు అక్కడ పెడదాం. అసలు ఎందుకు ఈ వ్యవస్థలో పరిశ్రమలు పెట్టలేకపోతున్నారు సార్? నేను మీకు చెప్తాను. మా అబ్బాయి MBA అవుతానే నేను వెళ్ళాలి అంటే సంవత్సరాలు తీసేద్దాం, ప్రభుత్వాన్ని తీసేద్దాం, నేను వెళ్ళి సోలార్ ఎనర్జీ ప్లాంట్ పెట్టడం కోసం APSEB వల్ల ఒక ఆఫీసుకు వెళ్తే
నన్ను కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి, దయచేసి రెడ్డి గారు మీరు ఈ ఊబిలోకి దిగకండి, మీరు సైకాలజిస్ట్ గానే ఉండండి, మీ అబ్బాయి నాన్న ఉద్యోగం చేసుకోమండి, ఇండస్ట్రీకి రావద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ మామగారు డిఈగా మాతో కలిసి పనిచేశారు, నువ్వు చాలా ఇబ్బంది పడతావు, వద్దు అని చెప్పారు. నేను చిన్నప్పటి నుంచి చాలా చూశానండి. ఇప్పటికి కూడా మీకు చెప్తే కరెక్ట్ గా వారం క్రితమే మా ఊర్లో ఒక 100 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు పెడదామని ముఖ్యమంత్రి గారికి లేఖ రాశానండి. మా ఊర్లో వెళ్ళి తిరిగితే నేను మా ఊరికి వెళ్తే అందరూ భయపడుతున్నారు, ఎందుకన్నా నువ్వు ఇట్లా పనులన్నీ మళ్ళీ మమ్మల్ని ఊపిలోకి దింపుతావు, ఇండస్ట్రీస్ ప్రభుత్వంతో కాదండి, ఏ ప్రభుత్వం అన్నారా అని పరిశ్రమలు పెట్టడానికి భయపడుతున్నాము. దీనికి కారణం ఏమంటే అధికారుల అవినీతి, రాజకీయ నాయకుల అవినీతి, స్థానికుల అవినీతి, చట్టాల అవినీతి. ఇంత చేస్తే రోడ్లు ఉండవు. ఆ ఊరికి 40 అడుగుల రోడ్డు, 30 అడుగుల రోడ్డు శాంక్షన్ చేస్తే వాడు కూడా 15-20 వేసేస్తున్నాడు. అధికారులను అడిగితే నేను మా ఊరండి నేను మా ఊరికి రోడ్డు శాంక్షన్ చేయిస్తే ఆఖరికి అది 15 అడుగులు కూడా లేదు. వాళ్ళు అడిగితే వచ్చింది చాలే అన్నారు, దండం పెడతారు. నేను చాలా గొడవ చేశాను. నా సొంత ఊరు, నేను బయట ఊర్ల కోసం చెప్పడం లేదు, నా సొంత ఊర్లో చెరువు ఎండిపోయిందండి, నీళ్లు లేవు. నేను అధికార పార్టీలో ఉన్నా అప్పుడు పెట్టే దానికి లీకేజ్, దాసరపల్లి చెరువు లీకేజీ ఆపడానికి దిక్కు లేదండి. అక్కడ ఎండిఓ ఆఫీసులో అధికారులు లంచగొండులు. మా ప్రభుత్వం విషయమే చెప్తున్నా, ఇప్పుడు ఉన్న దాంట్లో వాడు ఎవడు చిల్లర ఇవ్వాలండి అన్న, దానికి ఎస్టిమేషన్స్ వేయాలంటే మాకేమన్నా అమౌంట్ ఇవ్వండి, మేము ఎస్టిమేషన్స్ వేసి ఇస్తాం, మళ్ళీ శాంక్షన్ అమౌంట్. ఇలాంటి దరిద్ర గొట్టు విధానాలు, వ్యవస్థలు పాడైపోయిన నేపథ్యంలో పరిశ్రమలు పెట్టలేదు, పరిశ్రమ రాలేదని మనం అందరూ బాధపడుతున్నాం. ఇది రాజకీయం వేరండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారు, నరేంద్ర మోడీ గారు ఎలా చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం, అవన్నీ పక్కన పెడితే వ్యవస్థల్లో ఉన్న ఈ అవినీతి, అక్రమాలు, దురాగతాలు, దుర్నీతిని అరికట్టకపోతే సార్ నేను అదే చెప్తాను. నేను మా ఊర్లో పోతే అక్కడ ఆ గుట్టల కింద మామిడి తోటలు పెట్టారు, పాపం దళితులు, వాళ్ళందరికీ దండం పెట్టి వచ్చాను, మీకు రోడ్లు లేదు వేయిస్తాను. ఒక పరుంబొక్క స్థలాల్లో పట్టాలు తీసుకుని మామిడి చెట్లు పెట్టి వాళ్ళు అక్కడ బట్టలు లేకుండా కష్టపడి చేస్తే ఆ మామిడి అమ్మకం ఉండదు. అలాగే అప్పులు చేసి చాలా మంది ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు దివాలా తీసిన పరిస్థితులు ఉన్నాయి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది, ఎక్కువ పరిశ్రమలు దెబ్బతినడానికి కారణం సామాజికంగా మన వ్యవస్థల్లో ఉన్న చెడ్డ పేరండి. నేను ఎందుకు చెప్తానంటే మా అబ్బాయి దాంట్లో పిహెచ్డి చేశాడని, ఇంటర్నేషనల్ లెవెల్లో 30 దేశాలు తిరిగాడు. చాలా ఇప్పుడు కూడా నేను నాకు డబ్బు ఉంది, హోదా ఉంది, పలుకుబడి ఉంది, తెలివి ఉంది, మా అబ్బాయి కూడా ఉంది. నేను ఇండస్ట్రీ పెట్టలేనండి, ఎవరైనా ఇస్తారో చెప్పండి. 100 ఎకరాల్లో నేను మా అబ్బాయి బాగా అన్ని పరిచయాలు నేను పెడతా. నేను ఎందుకు అంటున్నాను, ఒకసారి వేణుగోపాల్ గారితో వెళ్ళి వస్తాను. వేణుగోపాల్ గారు, నాకే సిగ్గులేదు. ఈ దశలో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఆయనకి సామాజిక స్పృహ ఎక్కువ, సమాజంలో సులభంగా పరిశ్రమలు పెట్టడానికి ఒక నిర్మాణాత్మకమైన వాతావరణ నిర్మాణం కోసం ఆయన కృషి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, లోకేష్ గారు కూడా చేస్తున్నారు. రైట్. వేణుగోపాల్ గారు, ఇక్కడ పాయింట్ ఎక్కడ వస్తుంటే 14 నుంచి 19 వరకు మీరు చేసుకున్న ఎంఓఈల్లో గ్రౌండ్ అయినవి 16-17% మాత్రమే అన్నది నెంబర్స్ కనిపిస్తున్నాయి. అదే వైఎస్ఆర్సీపీ 19 నుంచి 24 మధ్యలో 30+% వరకు గ్రౌండ్ అయిన ఒక నెంబర్స్ కనిపిస్తున్నాయి. మీరేమో రాష్ట్రం నుంచి ఇవన్నీ పారిపోతున్నారు కానీ, బట్ ఇప్పుడు అంటే 2 ఏళ్ల సమయంలో మీరు చెప్పారనుకున్న 20 లక్షల కోట్లలో వచ్చింది 22,000 కోట్లు, అంటే ఓన్లీ 1%. సో ఎవరు వెనకబడినట్టు, ఎవరు దీనికి వెనుకంజ వేస్తున్నట్టు, కారణాలు ఏంటి, ఇలాంటి ప్రశ్నలు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎగ్జాంపుల్ కి రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాలు వచ్చిన కంపెనీల పేర్లన్నీ చెప్పాను. దానికి మించి ఆధారాలు కావాలంటే వాళ్ళు వస్తే నేను చూపించగలుగుతాను ఫ్యాక్టరీలు. అదొకటి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు తెచ్చారు, అభివృద్ధి చేశాడు, సంక్షేమం తెచ్చాడంటే మరి ఎక్కడైతే ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పుడు దాన్ని ఏం చదివినామని అడుగుతారు. నేను బాగా చదివేశాను, నేను స్టేట్ ర్యాంకు, నేను సెంటర్ ఇది అనుకునేది కాదు. ఈరోజు గత 5 సంవత్సరాల పరిపాలనలో 151 సీట్ల నుంచి 11 సీట్లకు రావడానికి కారణం ఎక్కడ లోపం? సంక్షేమంలో లోపమా, అభివృద్ధిలో లోపమా, లేదా పెట్టుబడుల లోపమా? ఏమి లోపం లేదు, మీరు చేసిన దాన్ని చెప్పుకోలేకపోయారా? ఏమి లోపం? ఎందుకు 151 సీట్లు 11 సీట్లకు వచ్చింది?
కానీ అది ఇప్పుడు 20 లక్షల లోపల ఉద్యోగాలు చేస్తుంటే వచ్చేసాయి. కానీ ఇప్పుడు వాళ్ళు సరే తక్కువ చెప్తున్నారు, ఎక్కువ చెప్తున్నారు, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మీరు ఇప్పటికే 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన ప్రణాళిక స్టార్ట్ అయిపోయింది, 5 ఏళ్లలో కంప్లీట్ చేస్తాం. 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పలేదే. 20 లక్షల ఉద్యోగాలు వచ్చిందని ఏమో చెప్పారు. మాకు దాని చూపించండి, ప్రణాళిక ఏమో చెప్పారు. 6.5 లక్షల ఉద్యోగాలు చెప్పారు. టీవీలో 20 లక్షల ఉద్యోగాలు యాడొచ్చాయి, 20 లక్షల ఉద్యోగాలు యాడొచ్చాయని చెప్పారు. అదేవిధంగా సుధాకర్ సార్ గారు చెప్తున్నారు, ఆయన అనలిస్ట్ గా ఉన్నాడు, మళ్ళీ పార్టీలో చేరారు. ఆయన అనలిస్ట్ గా ఉండడమే బెటర్. ఎందుకంటే ఆయన ఏది డైజెషన్ చేసుకోలేరు కాబట్టి. ఎందుకంటే ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా నిఫ్టీలో కానీ బిఎస్సిలో కానీ ఎన్ని లక్షల కోట్లు ఇండస్ట్రీస్ కి ట్రేడ్ అవుతా ఉన్నది. మరి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఫ్యాక్టరీలు? అవన్నీ అవినీతితో అవన్నీ ఎట్లా మరి నడుపుతున్నారు? ఈ రోజు ఎఫ్ఐలో దాదాపు 200 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. మళ్ళీ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక్కొక్కరు మాట వాళ్ళు ఇష్టం వచ్చిన ఆయన మాట్లాడతాడు, అన్పార్లమెంటరీ వర్డ్స్, ఈయనేదో ఏం చెప్తాడు, అసలు పెట్టుబడులే లేదు భారతదేశంలో, అసలు పెట్టుబడులు పెట్టేదే వేస్ట్, ఇక్కడ అంతా అరాచకం అవినీతి అని మాట్లాడతారు. సార్ రీసెంట్లీ సీఎంఓకి ఒక పంచాయతీ వెళ్ళింది. 200 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయండి. మ్యూచువల్ ఫండ్స్ కొన్ని వేల కోట్లు వస్తున్నాయి. ఇవన్నీ పెట్టుబడులు ఎట్లా వస్తున్నాయి? ఇప్పుడు అనంత పుట్టపర్తిలో నేను నిన్న పోయినాను ఆదివారం రోజు. ఏంటి బిఎల్ కంపెనీ డ్రోన్స్ ఏరోనాటికల్ కి సంబంధించినవి ఇన్ని కంపెనీలు వస్తుంటే ఏమీ లేవు, అన్పార్ట్మెంట్స్ వాడుకుంటా ఒరే గిరేని మాట్లాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కాలేదు. నేను ఒకటే అడిగాను, జగన్మోహన్ రెడ్డి గారు వేరే పార్టీ నుంచి వచ్చాడు కదా, మనం అప్పుడు వేరే వాళ్ళు విమర్శించచ్చా? మన అధ్యక్షుడే వచ్చినప్పుడు నువ్వు ఏ పార్టీలో నుంచి వచ్చినావు, ఎందుకున్నావు అంటే ఉంటారయ్యా. ఆ రోజు 151 సీట్లు ఇచ్చారు ప్రజలు. ఈ రోజు 11 సీట్లు ఎందుకు ఇచ్చామని మరి ప్రజలు అడగాలి కదా మీరు పోయి. రైట్. సో నేను ఒక క్లారిటీ ఇస్తాను. ఇవాళ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా దేశవ్యాప్తంగా ఉన్న మెజారిటీ ఆఫ్ ది పొలిటీషియన్స్ అందరూ, దేశవ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్ కూడా కంపెనీలు ఉన్నాయి కదా. శ్రీ సిటీలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి రండి చూద్దాము. మరి అంత అవినీతి. కానీ వాటిలో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి అన్నది ఇప్పుడు క్వశ్చన్. వాటిలో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి ర్యాంక్ నుంచి 410 పైగా ఎంఏలు జరిగినాయి. కొట్టండి నెట్ లో కొట్టి అదే చూడండి. వీరశేఖర్ రెడ్డి చెప్తుంది అదే. ఆయన అంటుంది ఏంటంటే ఎంఓఎల్ చేస్తున్నారు కానీ గ్రౌండ్ చేయట్లేదు. ఎంఓఎల్ చేస్తున్నారు, గ్రౌండ్ చేయట్లేదు. ఇప్పుడు నా ఎంఏలు జరిగాయి. ఎంఏలు జరిగిన తర్వాత అన్ని పర్మిషన్స్ వస్తాయి. అన్ని పర్మిషన్స్ ఒక్కొక్కటి కడుతున్నారు. ఒక 2 రోజుల్లో 3-4 ఫ్యాక్టరీలు ఓపెన్ చేసిపోయినారు తిరుపతి జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు. రైట్. వీరశేఖర్ రాత్రి అక్కడే బస్సు చేసి బస్సులో పనుకొని పోయినాడు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజున వచ్చి బయట వచ్చి పనుకున్నాడా తన ఇంట్లో తప్ప 5 సంవత్సరాల్లో? రైట్. వీరశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయాలి. రెండు అంశాలు అడుగుతాను నేను మీకు. ఒకటి ఏంటంటే రాష్ట్రంలో వస్తున్న వాళ్ళు సరే పారిపోయారు లేదా పక్కన పెడదాము, ఏదైనా కొత్తది ఒక స్టేట్మెంట్ రాగానే మీ దగ్గర నుంచి వచ్చే రియాక్షన్ ఏంటంటే మీరు ఎవరైనా ఇది చేస్తే రేపొద్దున మేము అధికారంలోకి వస్తే వాళ్ళని క్యాన్సిల్ చేస్తాము లేదా వాళ్ళని ఇబ్బంది పెడతాము అనే ఒక స్టేట్మెంట్ రెగ్యులర్గా వైఎస్ఆర్సీపీ నుంచి వినిపిస్తూ ఉంటుంది. ఈ కారణంగా ఏమైనా వీళ్ళు రాకుండా ఆగిపోతున్నారా? అంటే జరిగే అభివృద్ధిని కూడా మీరు ఆపుతున్నారా? రెండో పాయింట్, మీరు తెస్తేనేమో వేలాది ఉద్యోగాలు వస్తాయంటారు. అదే సేమ్ కంపెనీని వీళ్ళ హయాంలో శంకుస్థాపన జరిగితే మాత్రం 10-20 వస్తున్నాయి. దీంతో ప్రయోజనం ఏంటంటే ఎగ్జాంపుల్ ఇంక్లూడింగ్ డేటా సెంటర్తో సహా. దయచేసి వాళ్ళు మాట్లాడారు, నేను ఎక్కడ మాట్లాడలా. కావాలంటే ఇంకొక అరగంట పెంచండి సమయం. ఎవరు మాట్లాడే టైంలో వాళ్ళు మాట్లాడుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావు. డెఫినెట్లీ పెంచుతాం కావాలంటే. సో అరగంట కాదు, గంట అయినా పెంచండి. ఈరోజు సాయంత్రం వరకు మాట్లాడాలన్నా ఐఎమ్ హ్యావింగ్ డేటా. ప్రతి సబ్జెక్ట్ మీద మాట. కాకపోతే ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన సమయంలో నేను ఎక్కడ ఏమీ మాట్లాడాల. ప్లీజ్ వాళ్ళ సమయంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్ ఒక మాట చెప్తున్నాను సార్. సో గూగుల్ డేటా సెంటర్ కి సంబంధించి మాట్లాడదాం సార్. అది అదాని డేటా సెంటర్, నాట్ గూగుల్ డేటా సెంటర్. అదాని వాళ్ళు డేటా సెంటర్ పెడుతుంటే గూగుల్ అనేది దాన్ని రెంట్ అవుట్ చేస్తుంది. ఓకే. దాని పెట్టుబడి 90,000 కోట్ల రూపాయలు అన్నారు సార్. వెల్ అండ్ గుడ్ సార్, ఎక్సలెంట్, నేను కాదనట్లేదు సార్. ఏదైనా ఒక ఫ్యాక్టరీ, నేను సుధాకర్ రెడ్డి గారిని కానీ వేణుగోపాల్ గారిని కానీ అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఏదైనా ఒక ఫ్యాక్టరీ ఒక రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడుతుందంటే 2 లాభాలు ఉండాలి సార్. ఇదర్ రెవెన్యూ ఆర్ ఎంప్లాయ్మెంట్. రైట్ సార్? ఓకే. సో అదానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎకరం ₹1 కోటి లెక్కన కేటాయించాం సార్ మేము. ఎకరం ₹1 కోటి లెక్కన సార్. ఎకరం ₹1 కోటి లెక్కన మేము కేటాయిస్తే అదానికి దోచిపెట్టేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కాదు, అది అదాని ప్రదేశ్ అని మాట్లాడారు సార్. సో మేము కుదుర్చుకున్నటువంటి పెట్టుబడి ఏంటంటే సార్, సో డేటా సెంటర్ ఒక్కదాంతోటి మనకి ఉద్యోగాలు వచ్చేది చాలా తక్కువ. ఇది ప్రపంచవ్యాప్తంగా మేము చెప్పడం కాదు సార్, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎవరిని అడిగినా కానీ తెలుస్తుంది. ఆ డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రాకపోగా అధిక
వాటర్ ఏదైతే కన్జంప్ట్ అవుతుంది, అధికంగా ఎనర్జీ కన్జంప్షన్ అవుతుంది, ఆ ప్రాంతంలో ఒక 1 to 2 degrees కూడా పెరిగే పరిస్థితి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలని అనుకున్నామంటే దాంతో పాటుగా డేటా సెంటర్ తో పాటుగా టెక్నాలజీ పార్క్ ద్వారా 25,000 మంది ఎంప్లాయ్మెంట్ వచ్చేలాగా మేము జీవో కుదుర్చుకున్నాం. ఓకే, రైటా రాంగ్ అనేది మీరు చెప్పాలి. 25,000, దాంతో పాటుగా స్కిల్ యూనివర్సిటీ, దాంతో పాటుగా రిక్రియేషన్ సెంటర్. కానీ ఈ రోజు మేము కుదుర్చుకున్నటువంటి ఎంఓయూను తుంగలో దొక్కేసి వీళ్ళు అదానీ పేరుతో వీళ్ళు తీసుకొచ్చారు సార్. మరి డేటా సెంటర్ తో పాటుగా వచ్చినటువంటి టెక్నాలజీ పార్క్ ఎందుకు లేదు? జీవోలో మేమే అడుగుతున్నాం సార్, ఎందుకు లేదు? పాయింట్ నెంబర్ 1 దానికి సమాధానం చెప్పాలి. పాయింట్ నెంబర్ 2, 200 ఉద్యోగాలే వస్తున్నాయని మేము చెప్పడం కాదు సార్. SIPB, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ అని చెప్పేసి ప్రతి సంవత్సరం ప్రతి నెలలో 2 నెలలకు ఒకసారి ఆ ఇన్వెస్ట్మెంట్స్ ని మనం ఏదైతే ఆమోదింప జరుగుతుంది సార్, ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతుంది సార్. సో ఆ SIPB లో రైడన్ ఇన్ఫోటెక్ అంటే ఇట్స్ నథింగ్ బట్ గూగుల్ సార్. 90,000 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతుంది, ఎంప్లాయ్మెంట్ 200 మందే అని చెప్పి SIPB ఆమోదంలో ఉంది సార్. మేం కాదు కదా అన్నది. ఓకే, వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలో ఈ రోజు సార్ అదానికి ఎకరం 99 పైసలకే సార్, సింహాచలం భూములతో సార్. సో 22,000 కోట్ల రూపాయలు రాయితీ సార్, రైట్. 22,000 crores రాయితీ, GST వేవర్, రిజిస్ట్రేషన్ ఛార్జీల వేవర్, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు వచ్చేసి ఏవైతే ఉన్నాయో సబ్సిడీ, ఇవన్నీ ఇచ్చి కూడా టెక్నాలజీ పార్క్ అనేది లేకుండా జాబ్స్ ఎట్లా క్రియేట్ అవుతాయి అని మేము అడిగినాం సార్. రైట్. దానికి మేము పారిశ్రామిక విధ్వంసమా వ్యతిరేకులమా సార్? కానీ Next, బెదిరిస్తున్నారు కదా? ఇంకో మాట సార్, పోర్ట్లు ఉన్నాయి సార్. 20,000 కోట్ల రూపాయల రాష్ట్ర సంపద సార్ పోర్ట్లు. ఏపీ మ్యారిటైమ్ బోర్డు ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేపట్టి రామాయపట్నం పోర్టు ఎలాంటి పరిస్థితిలో ఉందో మీరు వెళ్ళి రోజు విజువల్ తీయొచ్చు సార్. ఓకే. సో ఈ పోర్టుని 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి రామాయపట్నం పోర్ట్ ని కేవలం సార్ 1,500 కోట్ల రూపాయలకి కట్టబెట్టడం తప్ప రైటా? అదే విధంగా ఫిషింగ్ హార్బర్స్ మత్స్యకారుల కోసం ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడం తప్ప రైటా? ఒక మానవులుగా మన మనసాక్షి ఉన్నట్టు మాట్లాడదాం సార్. రైట్. సో ఫిషింగ్ హార్బర్లు, పోర్ట్లు, అదైతే ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు, గొడ్డలి. వాటిని ప్రైవేట్ కి కట్టబెడుతున్నటువంటి ఈ కూటమి పార్టీ మాత్రం విజనరీ. నేను అడిగితే దానికి సమాధానం ఉండదు, మళ్ళీ గొడ్డలి పార్టీ అంటారు సార్. రైట్. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి, అదైతే మన కడప స్టీల్ ప్లాంట్ గురించి మిత్రులు అడిగారు సార్. కడప స్టీల్ ప్లాంట్ ఏదైతే నాడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు బ్రాహ్మణి స్టీల్స్ ద్వారా ఆ రోజు కడప స్టీల్ ప్లాంట్ కి ముందు శ్రీకారం చుట్టింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సార్. చుడితే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడే అక్కడ పచ్చటి కోయళ్ళు, కుందేళ్లు, సెలయేళ్ళు అని చెప్పి రాసేస్తారు ఈనాడు ఇల్లు ఆంధ్రజ్యోతి. సో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మరణంతో అది ఆగిపోయింది సార్. ఆ ఫ్యాక్టరీ ఆగిపోయిన తర్వాత 2014 నుంచి 19 మధ్యలో నాడు చంద్రబాబు నాయుడు గారే సార్ ముఖ్యమంత్రి. మన విభజన చట్టం హామీల్లో కడప స్టీల్ ప్లాంట్ ప్రధాన హామీ, దుగిరాజపట్నం పోర్ట్ ప్రధాన హామీ. కడప స్టీల్ ప్లాంట్ 2014 నుంచి 19లో ఇదే బీజేపీ పార్టీ తోటి, ఇదే జనసేన పార్టీ మద్దతు తోటి వాళ్ళు ఉన్నారు సార్. చివరి వరకు ఏమీ చేసింది లేదు సార్. కానీ చివరిలో సీఎం రమేష్ గారు ధర్నాలు చేస్తారు సార్, నిరాహార దీక్షకు కూర్చుంటారు సార్. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మన రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుంది అని చెప్తారు సార్. రైట్. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టీల్ ప్లాంట్ ని కట్టే పరిస్థితి ఉందా? లేదు. నాడు జగన్మోహన్ రెడ్డి గారు JSW స్టీల్ ప్లాంట్ జిందాల్ ని తీసుకొచ్చి, సజ్జన్ జిందాల్ వచ్చి కడపలో స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన చేసింది ఎవరండి? సజ్జన్ జిందాల్ ద్వారా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోంచి పోగానే సజ్జన్ జిందాల్ గారిని ఏమని మాట్లాడతారు తెలుసా సార్? కాదంబరి జత్వాని IPS ఆఫీసర్లు బలి, సజ్జన్ జిందాల్ బలి, రాజకీయ లబ్ధి కోసం ఈ రోజు కాదంబరి జత్వాని కామ కథలన్నీ బయటకు వచ్చేసాయి. రైట్. సో అదే జిందాల్తో ఈ రోజు మళ్ళీ శంకుస్థాపన చేయించింది ఎవరు సార్? చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్లి అనేది జిందాల్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2023 సంవత్సరం అంతంలో ఫ్యాక్టరీని స్టార్ట్ చేయించింది మేము, పెట్టుబడిని తీసుకొచ్చింది మేము. కానీ మీ హయాంలో ఏం జరగలేదు, అందుకే మళ్ళీ
శంకుస్థాపన అది చేశాము. సరే మరి సార్ 2023 ఎండింగ్ లో శంకుస్థాపన చేయించిన తర్వాత దానికి పర్మిషన్స్ అనేవి అవసరం లేదా? ఉమ్, పర్మిషన్స్ అక్కర్లేదా? మౌలిక వస్తువుల కల్పన అవసరం లేదా? రైట్. సో ఆ రోజు వచ్చిన దాన్ని మళ్ళీ ఈ రోజు టెంకాయ కొడతారు. Right. సార్ హైడ్రోజన్ రెన్యూ సార్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ సార్ ఎన్టీపీసీ విశాఖపట్నం అనకాపల్లి పూడిమడక దగ్గర సార్. ఉమ్, సో అది మేము తీసుకొచ్చింది, అనుమతులు ఇచ్చింది మేము, ఎవ్రీథింగ్ మేము. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని 2024 ఫిబ్రవరిలో శంకుస్థాపనకు రమ్మంటే ఆయన ఎలక్షన్ కోడ్ ఉంది తర్వాత పెట్టుకుందామంటే ఎలక్షన్ అయిపోగానే స్టార్ట్ చేసి మాది అని చెప్పుకుంటారు సార్. రెన్యూ పవర్ మాది అని చెప్పుకుంటారు, ఇండోసోల్ మాది అని చెప్పుకుంటారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ మొత్తం కూడా, గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ మొత్తం కూడా విశాఖ సమ్మిట్ వేదికగా మేము కదులుకొని మేమే భూములు కేటాయించాం, మేమే అనుమతులు ఇచ్చాం. వాటిని ఈ రోజు వాళ్ళని చెప్పుకున్నారు. ప్రతి దానికి వీఆర్ హ్యావింగ్ జీవో కాపీ. నోటి మాటలు చెప్పట్లే నేను. ఫైల్ కన్క్లూడ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆర్డర్ కన్క్లూడ్ చేయండి సార్. మరి ప్రభుత్వం కేటాయించిన ఇన్ని చేసిన భూములు. తర్వాత 151 నుంచి 11 సీట్లకు ఎందుకు వచ్చింది అనేది చాలా రిపీటెడ్ గా క్వశ్చన్ వస్తుంది. దాని సమాధానం చెప్పి సార్ conclude నేను ఒక విషయం చెప్తున్నాను సార్. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 24 మధ్యలో చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం, వీటిని తక్కువ మాట్లాడడం, ప్రజలకి తక్కువ చెప్పడం జరిగింది. వాస్తవం మా తప్పులు కూడా ఉన్నాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుని వైఎస్ఆర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ మంచి ఏదైతే ఉందో, సంక్షేమం, అభివృద్ధి రెండు, ఇవి మేము ప్రజలకు చేరవేర్చడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అధికార ప్రతినిధులుగా మేము విఫలమయ్యాం. రైట్. అదే విధంగా ఆ మీడియా, ఆ వ్యక్తులు విధ్వంసం పారిపోయి, ఇప్పుడు అమర్ రాజా గురించి సుధాకర్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తి కూడా మాట్లాడారు. అమర్ రాజా పారిపోయిందని. సన్న ఎక్కడికి పోలేదన్నా, కరకంబాడి దగ్గర ఉంది. రాత్రి ఎత్తుకుపోవడానికి మన ఏమన్నా ఆంజనేయ స్వామి మా ఫ్యాక్టరీని ఎత్తుకుపోవడానికి ఎక్స్పాన్షన్ ఆగిపోయింది అంటే చివరిగా ఒక మాట సార్. సో 410 ఎంఓయూలు అన్నారు సార్. వెల్ అండ్ గుడ్. నేను కూడా చదువుకున్నాను. 410 కాదు, 4000 అయినా తప్పలేదు. కానీ వాస్తవం ఏంటి అనేది మేము అడుగుతున్నాం సార్. 2014 నుంచి 19 మధ్యలో 19 లక్షల కోట్ల విలువకి అప్పట్లోనే ఎంఓయూలు చేసుకున్నారు సార్. అందులో పరిశ్రమల శాఖ ఒప్పందాలు మాత్రం 7.68 లక్షల కోట్ల రూపాయల ఒప్పందం సార్. మొత్తం ఆ రోజు చేసుకున్నటువంటి ఒప్పందాల సంఖ్య ఇది ఓన్లీ సిఐఏ సమ్మిట్ లో చెబుతున్నాను సార్. మళ్ళీ దావోసు, చైనా, షాంఘై, టోక్యో ఇవి వేరే ఉన్నాయి సార్. ఓన్లీ సిఐఏ సమ్మిట్ లో విశాఖ కేంద్రంగా. సో 327 చేసుకున్నారు సార్. కానీ కార్యరూపం దాల్చింది ఎన్నో తెలుసా సార్? కేవలం 10% మాత్రమే సార్. అంటే 30 మాత్రమే ఫ్యాక్టరీలు సార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కార్యరూపం. సో ఇప్పుడు మనం ఎంఓయూలు చేసుకోవడం, పేపర్లకు వేసుకోవడం ఇవి కాదు మేము అడిగేది. సో అది మేము చెప్పింది కాదు సార్. ఇప్పుడు డిపిఐఐటి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది కాదు, ఎన్డీఏ. వీళ్ళిద్దరూ కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామిలే. వాళ్ళ నరేంద్ర మోడీ, వాళ్ళ అమిత్ షా గారే, వాళ్ళ నిర్మలా సీతారామన్ గారే, వాళ్ళ జితేంద్ర ప్రసాద్ గారే వాళ్ళు ఇచ్చిందే ఇది. కేవలం 2 సంవత్సరాలు 6 సార్, 1 సంవత్సరానికి సంబంధించి కాదు సార్, 2 సంవత్సరాలకు సంబంధించి 6,900 సార్. సరే మేము చాలా తప్పుడు వ్యక్తులం సార్. సరే ఇది ఒక్కసారి చూడండి సార్, చివరిగా ముగించాము సార్. వేణుగోపాల్ అన్న కూడా చూడాలి సార్. ఇది సోషియో ఎకనామిక్ సర్వే సార్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బడ్జెట్ సందర్భంగా ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎమ్మెల్సీలకి, అదేవిధంగా మీడియా మిత్రులకి మీకు ఇస్తుంది సార్. పబ్లిక్ డొమైన్ లో కూడా పెడుతుంది సార్ వెబ్సైట్. ఇది సోషియో ఎకనామిక్ సర్వేలో చంద్రబాబు నాయుడు గారు 2025 బడ్జెట్ సందర్భంగా సార్ ఇది పెట్టింది. సో పేజ్ నెంబర్ సార్ 379 సార్. ఈ 379లో సో ఎంఎస్ఎంఈ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎలా ఉన్నాయి 2014-15 నుంచి 2023-24 వరకు ఏదైతే ఈ 9 సంవత్సరాలకు సంబంధించి ఎట్లా ఉన్నాయి, ఏ సంవత్సరం ఎన్ని ఎంఎస్ఎంఈలు వచ్చాయనే దాని మీద అడిగితే సార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంఎస్ఎంఈల ద్వారా 5 సంవత్సరాలు 8,67,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 32,79,170 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది సార్. ఇది వీళ్ళ చంద్రబాబు నాయుడు గారే, వీళ్ళ పయ్యావుల కేశవే, వీళ్ళ నారా లోకేష్ గారే, వీళ్ళ భరత్ గారే పరిశ్రమల శాఖ మంత్రి. వాళ్ళు ఇచ్చిందే సార్, మేము ఇచ్చింది కాదు సార్. ఇప్పుడు సో మరి నేను అడుగుతున్నాను సార్, సో మా ప్రభుత్వంలో గొప్పగా తెస్తామని చెప్పండి, రైట్, ఇవన్నీ కార్యరూపం దాలుస్తామని చెప్పండి, వెల్ అండ్ గుడ్, అప్రిషియేట్ చేస్తాం. కానీ మా ప్రభుత్వంలో రాలేదు, పారిపోయాయి, ఒక్కటి కూడా రాలేదు సార్. నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్, కోకో కోలా ఫ్యాక్టరీ ఎందుకు పారిపోయింది?
మితాల్ నాల్కోజీ ఏదైతే ఉందో నెల్లూరు దగ్గర ఎందుకు పారిపోయింది? ఐస్పేస్ సార్, వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే ఎంఓయు, వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే భూ కేటాయింపులు విశాఖపట్నంలో. ఎందుకు పారిపోయింది నేను అడుగుతున్నా. వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే సార్, వీళ్ళ ఎస్ఐపిబిలోనే, వీళ్ళ ముఖ్యమంత్రి గారే అధ్యక్షతన ఎస్ఐపిబిలోనే ఎంఓయు చేసుకుని అనుమతులు పొంది జీవో ద్వారా భూ కేటాయింపులు కూడా పొంది మళ్ళీ నేను పెట్టనేడా తట్టుకోలేక అని చెప్పి వెళ్ళిపోయినటువంటి పరిశ్రమల విలువ 7,000 కోట్లు సార్. సో మరి ఇవి కదా మాట్లాడాలి. ప్రతిదానికి సార్ దయచేసి నేను జనసేన వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. సార్ మేము అడిగిన వాటికి నేరుగా సూటిగా సమాధానం తెలిస్తే తెలుసని చెప్పండి. ఏదైనా అడిగితే తల్లి చెల్లి గొడ్డలి ఆవు వ్యాసమేనా? చిన్నప్పుడు బల్లో మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు సార్ 6వ తరగతిలో. అవపాతం అంటే ఏంటంటే ఆవు పాలు ఇచ్చేదాన్ని అవపాతం అని రాసేవాడు సార్. వీళ్ళు కూడా ఏది అడిగినా తల్లి చెల్లి గొడ్డలి 11 సీట్లు. కంక్లూడ్ చేద్దాం. ఎస్ వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేద్దాము. సో ఓవరాల్ ఇక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నెంబర్స్. వేణుగోపాల్ గారు ఇప్పుడు అప్పులకు సంబంధించి 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అన్నారు. ఇప్పుడు ఈ నెంబర్కి సంబంధించి చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక లెక్కలు చెప్తోంది, రాష్ట్ర ప్రభుత్వం ఇంకో లెక్కలు చూపిస్తుంది, కన్ఫ్యూజన్ వస్తుంది. రెండు ప్రభుత్వాలు మీవే కాబట్టి ఆ కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్ నెంబర్స్ ప్రజల ముందు పెడితే ఈ డిస్కషన్కి స్కోప్ లేకుండా ఉంటుంది కదా అని ఒక పాయింట్ వినిపిస్తుంది. ఎందుకు ఆ డిఫరెన్స్ ఏంటి, అది ఆ ఇష్యూస్ ఏంటి ఒకసారి? సార్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో చెప్పే లెక్కలు కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పే లెక్కలు కానీ మనం చేసుకునే అర్థం ఈరోజు అసెంబ్లీలో కూడా ఏదైతే బయల్ కేసులు కూడా చెప్పడం జరిగింది. అప్పులు ఏ సంవత్సరంలో ఏ ప్రభుత్వం ఎంత అప్పు చేసింది, దానికి ఏదైతే మళ్ళీ రీబ్యాక్ ఏదైతే అప్పులు కట్టాల్సిన టైం అయినప్పుడు దాన్ని కట్టడం, ఇవన్నీ ఏదైతే మన బడ్జెట్ లో కూడా చెప్పడం జరిగింది ఎంత అప్పులు ఏమనేసి. ఆ రోజు గతంలో ప్రభుత్వంలో చేసిన అప్పులకి వడ్డీలకి ప్రతిగుతా వచ్చు. ఆ రోజు సంక్షేమం మాత్రమే చూసి అభివృద్ధి చేయలేదు. ఈ రోజు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా చేస్తా ఉంది కాబట్టి చెప్తాను. ఇంకా మనం డెప్త్ గా పోతే రోడ్లు విషయంలో వస్తాం. మొన్న విజయవాడకు పోతే ఒక టాక్సీ డ్రైవర్ మాట్లాడుతున్నాడు, ఊబర్ డ్రైవర్. అతను మన ముస్లిం. ఏం చెప్తున్నాడు, అతనే రాజకీయం వ్యక్తి. జగన్ గవర్నమెంట్ లో వస్తే గంజాయి బంగాకులు గొడ్డళ్ళు ఇవే తప్ప ఈ ప్రభుత్వం రోడ్డు వేస్తున్నారు, ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. దాన్ని కూడా ఏదైతే సచివాలయం నుంచి మెయిన్ కి లింక్ చేసే రోడ్ లో మధ్యలో వైఎస్ఆర్సీపీ ఒక అతని ల్యాండ్ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేసిన రకాలు వీళ్ళు. అంటే వీళ్ళు చేస్తే మాత్రం ఎక్కడ కానీ డిస్టర్బెన్స్ ఉండకూడదు, వేరే వాళ్ళు చేస్తే మాత్రం వీళ్ళు డిస్టర్బ్ చేస్తారనమాట. ఈ రోజు డేటా సెంటర్ గురించి మాట్లాడుతున్నారు. 3 పాయింట్లు నేను రాసుకున్నా, వేరే మాట్లాడు ఎందుకంటే టైం సమయం లేదు. డేటా సెంటర్ గురించి, ఆ డేటా సెంటర్ గురించి జగన్మోహన్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు, పేర్లు నాని ఒకటి మాట్లాడతాడు, ఇంకొకటి మాట్లాడతాడు. అసలు అదొక సంస్థ, అది రావాలా అని మాట్లాడతారు. చివరికి అది పట్టుబట్టి తెచ్చి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేస్తే దీనికి మూల కారకులు మేమే, గత సంవత్సరంలో మేము దానికి అప్రూవల్స్ ఇచ్చాము అని చెప్తారు. అంటే ఒక నాయకుడు ఒకటి చెప్తారు బెంగళూరులో కూర్చొని, ఇక్కడ అమరావతిలో కూర్చొని ప్రెస్ మీట్ కేంద్ర కార్యాలయంలో కూర్చొని ఒకటి చెప్తారు, టీవీలో ముందుకు వచ్చి చెప్తారు. దాన్ని వ్యతిరేకించారు. అసలు అది సంస్థే కాదు, దానివల్ల పొల్యూట్ అయిపోతుంది, దానివల్ల ఇది అన్ని దేశాలు తరిమి కొడితే ఇక్కడికి వచ్చి పెడుతున్నారు అని రకరకాలుగా రాశారు. సాక్షి టీవీలో రాసుకున్నారు. మళ్ళీ ఈ రోజు డేటా సెంటర్ 3 కారకులు మేమే ఇంకా అడిషనల్ గా సంబంధం తేలేకపోయినారు వీళ్ళు, కాబట్టి మేము దాన్ని వ్యతిరేకించాము అని మాట్లాడతాం. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితే రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని ఏదైతే గాలి జనార్దన్ రెడ్డికి అపాయింట్ చేశారు, అది ఎవరన్నా వ్యతిరేకించారా? అతను అవినీతిలో కూరకపోయారు, దానికి రద్దు చేశారు కేంద్ర ప్రభుత్వం. దానికి ఏం సంబంధము? చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధము? పవన్ కళ్యాణ్కి ఏం సంబంధము? లోకేష్ గారికి ఏం సంబంధము? అవినీతి పరుడికి ఇచ్చింది మీరేం లబ్ధి పొందించారో దాన్ని కేసుల్లో తగులుకొని దాన్ని క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దో పెడతారు 5 సంవత్సరాలు చేశారు, చేయలే. మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది, ముందు రోజు ఓపెన్ చేయని మోడీని పిలిచారంట. అంటే 5 సంవత్సరాలు గుర్తు రాలేదా? సొంత జిల్లాలో నేను చెప్పింది మాట్లాడకూడదు. ఎన్టీపీసీ గురించి అండి, కడప స్టీల్ ప్లాంట్ కదా, ఎన్టీపీసీ గురించి చెప్పారు. ఎన్టీపీసీ గురించి అండి మనం మాట్లాడింది. రైట్. నేను స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాను. నేను స్టీల్ ప్లాంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడలేదు సార్. స్టీల్ ప్లాంట్ కి నరేంద్ర మోడీ పిలవలేదు అన్నది దాని పాయింట్. అదే కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇస్తే మాత్రం దాన్ని వ్యతిరేకిస్తారు. ఆయన అయితే అభివృద్ధి కోసం, వీలైతే అభివృద్ధి కాదంట. ఏం మాట్లాడతారు? మనకు నచ్చినట్టు మాట్లాడితే, మనం చెప్పినట్టు చెప్తే రాష్ట్రం మొత్తం వినేస్తే, ఇప్పుడు మేము కూడా సరే ఈరోజు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నువ్వు ఎందుకు వచ్చేసావు అంటే నన్ను ఆ మాది ప్రజలు పెట్టారు.
మీ డెసిషన్ లేదు, దాన్ని క్వశ్చన్ చేయడానికి ఎవరికి రైట్ లేదు, 100% దాంట్లో డౌట్ ఏం లేదు. కాదు సార్, ఇప్పుడు ప్రజల లెక్క మేము ఎందుకు వచ్చేస్తాము? దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు లేదా 2.0లో కార్యకర్తలకు న్యాయం చేస్తామని? అంటే ఆయన మనసాక్షిగా ఒప్పుకున్నాడా లేదా? సో కార్యకర్తలు న్యాయం జరిగితే మళ్ళీ తిరిగి వెళ్తారా మీరు? నలుగురికి మేలు చేయలేనప్పుడు ఆ పార్టీలో ఉండడం ఎందుకు? నలుగురు పలకనప్పుడు ఆ పార్టీలో ఎందుకు ఉండకూడదు? ఎమ్మెల్యేలు దోచుకున్నా చూస్తా ఉన్నాడు, ఎంపీలు దోచుకున్నా చూస్తున్నాడు, చుట్టూ ఉన్న వాళ్ళని దోచుకుంటా ఉంటే చూస్తా ఉన్నాడు. కానీ కార్యకర్తకి ఏమీ రాని పలకరించేవాడు ఉన్నాడా? సో కూటమి ప్రభుత్వంలో ఓకేనా కార్యకర్తలు? అభివృద్ధి చేసేస్తాను, మాకు ఓట్లు వేస్తాను బరో అనేసి చంద్రబాబు నాయుడు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో బొమ్మలు పెట్టేసి గుర్తించడం కాదు, మీటింగ్లు పిలిపించి. రైట్. మనం ఏం చేసాం? మన కార్యకర్తలకు ఏం చేసాం? మన ప్రజల్లో ఉండామా? జనవరికి వస్తుంది, ఫిబ్రవరికి వస్తుంది, మార్చికి వస్తుంది అని ప్రతి సంవత్సరం చెప్పుకుంటే 4 ఏళ్ళు వచ్చాడు. జనాల్లో వచ్చి రచ్చబండ కార్యక్రమం కూర్చున్నాడా? రైట్. అంటే మనం అది ఇంకో రోజు పెడదాం డిస్కషన్, ఏమనుకోకండి, అది ఇంకో రోజు పెడదాం డిస్కషన్. రైట్, అది డిస్కషన్ మనం ఇంకో రోజు పెడదాము. రైట్, సుధాకర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. సో ఓవరాల్గా అయితే ప్రజలు లేదా మిగిలిన వాళ్ళందరూ కోరుకునేది రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, దాని ద్వారా అభివృద్ధి జరగాలి. సో రాష్ట్రం ఇప్పటికే అప్పుల కుప్పగా మారింది, దాని నుంచి బయటపడాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఛాలెంజెస్ పెద్దగా కనిపిస్తున్నాయి. ఏంటి రోడ్ మ్యాప్ ఏంటి? సరే, అది మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా నియమంగా దూరదృష్టితో పనిచేస్తున్నాం. రైట్. అంటే వేణుగోపాల్ గారు కొద్ది బాధపడ్డారు. నేను పక్కా తెలుగుదేశం అండి, అర్థమైందా? ఆయన బాధకి వివరణ ఇస్తారు వేణుగోపాల్ గారు. మాది పెనుమూరు. మా ఊర్లో బస్ స్టాండ్ కాంప్లెక్స్ పట్టి గొడవలు ఉంటే పవన్ కళ్యాణ్ గారికి లెటర్ రాస్తే వెంటనే దాన్ని వేలం పెట్టించారండి. పవన్ కళ్యాణ్ గారి, మా పార్టీగా పవన్ కళ్యాణ్ గారు వేలం పెట్టిస్తే చేతకాని అధికారులు దాంట్లో అవకతవకలు చేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దాన్ని స్టే తెచ్చారు. 2 ఏళ్ళు అయిందండి. 26 షాపులు, 1,15,000 ఎంత నష్టమో పంచాయతీకి ఆలోచించండి. అలాగే మళ్ళీ మా 84 నుంచి ఒక బైపాస్ రోడ్డు కోసం మా పెనుమూరు వాళ్ళు బాధపడుతుంటే తిరుగుతుంటే ఇంతవరకు కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి నేను లేఖ రాస్తే ఆయన శాంక్షన్ చేశాడని. నేను ఒక 50 లక్షలు వచ్చి ఒక 1/2 కిలోమీటర్ అన్నా వేయండి సగం అన్నా అంటే పాపం పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో 99,46,000కి 1.35 కిలోమీటర్లు రోడ్డు శాంక్షన్ చేసి మంజూరు అయ్యిందండి. ఎప్పుడు అయ్యింది? ఇప్పటి వరకు ఎవరిని అడిగినా నిధులు లేవంటారు అఫీషియల్స్. నిధులు లేకపోతే మంజూరు ఎందుకు చేశారు అంటే మంత్రి గారు మళ్ళీ ఇంకా పవన్ కళ్యాణ్ గారే వచ్చి టెండర్ వేసి ఆయనే వచ్చి వర్క్ చేసి పెనుమూరు వాళ్ళకి ఇస్తారా అంటే? వేణుగోపాల్ గారికి మీరు పెనుమూరులో ఉన్న కనుక్కోండి, మీ బంధువులు వాళ్ళు కూడా ఉంటారు తెలుసు. ఇలా వ్యవస్థలో ఉన్న లోపాల మీద ఆవేదనతో చెప్పాను. నేను తెలుగుదేశం పార్టీ అయినంత మాత్రాన లేదా నేను ఇంకొక అధికారం, నేను ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీ అయితే కూడా ఇలాగే మాట్లాడతా, నేను మంత్రి అయితే కూడా ఇలాగే మాట్లాడతా. సామాజిక స్పృహతో విశ్లేషకులుగా ఉండాలి సార్. అందరినీ మాట్లాడేదానికి మీరు విశ్లేషకులుగా ఉండాలి. కుటుంబంలో లోపాలు ఉంటాయి, దాన్ని బయట పెట్టడానికి మనం టీవీలకు వచ్చేది. మనం చెప్పడం ఏంటి? మన ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, మన హయాంలో ఏం జరుగుతుందో ఆ ప్రభుత్వం వ్యతిరేకింది, దాన్ని బ్యాలెన్స్ చేసి మాట్లాడడానికి విశ్లేషకులుగా రావాలి. నేను అబ్బాయితో మాట్లాడుతున్నాను, మీరేమో మాట్లాడుతున్నారు. ఏందో చదువుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు నాకు తెలియదు. రాజకీయం అంటే ఒక పార్టీలో వ్యక్తిగతంగా లోపాలు జరిగితే కూడా ఎత్తి చూపాలి, అది ప్రజాస్వామ్యం. పార్టీలో కార్యకర్తలు అంటే కట్టు బానిసలు కాదు, క్రమశిక్షణ కలిగిన యోధులు. సిద్ధాంతం, విధానం, దానికోసం పని చేస్తాం. మన అధినాయకుడు తప్పు చేసిన ఎత్తి చూపగలిగేవాడే నిజమైన రాజకీయ నాయకుడు. ఒకసారి రాజకీయ శాస్త్రాలు అవన్నీ చదివితే అర్థం అవుతాయి. కేవలం నేనేదో రాజకీయం చేయాలి, నేను ఎమ్మెల్యేను అయిపోవాలి, లేకపోతే వార్డు మెంబర్ అవ్వాలి, సర్పంచ్ అయిపోవాలి, దోచుకోవాలి. ఆ తర్వాత అవినీతిని గురించి నేను స్పెషల్ క్లాస్ కాంట్రాక్ట్ 20 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న ఫర్మ్ నాది. ఎమ్మెల్యేలకు 5% ఇవ్వకపోతే టెండర్ ఓపెన్ కాదు, అధికారులకు 10% లంచం ఇవ్వకపోతే బిల్లులు కావు. మీరేమైనా చేయించగలిగితే రండి, నేను వర్కలు ఇస్తా. మీరేమైనా మా ఊర్లో శాంక్షన్ చేయించగలిగితే ఇప్పుడు ఆర్డర్ మీకు పంపిస్తా. పవన్ మీరు అట్లా జనసేన పవన్ కళ్యాణ్ గారే శాంక్షన్. ఈ వ్యవస్థల్లో లోపాలను మనం ఎవరూ మాట్లాడుకోకుండా పార్టీ ఆఫీసుల్లోనో ఎప్పుడు అన్ని నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికో, లోకేష్ గారికో, చంద్రబాబు గారికో రోజు వెళ్ళి అర్జీలు పెట్టుకుంటారని వాళ్ళకి వేరే పని లేదా?
వ్యవస్థల్లో మనం లోపాలను సరిదిద్దకపోతే వ్యవస్థలు పాడైతే రాజకీయాలు ఉండేది వ్యవస్థల్ని బాగు చేయడానికి తప్ప నేను జర్నలిస్టును కూడా నేను మా ఎమ్మెల్యేల దగ్గర నెల మామూలు తీసుకోగలను. చిన్న జర్నలిస్టులకే భయపడిస్తారు. నేను డిబేట్ లో మాట్లాడితే జర్నలిస్ట్ ని ఆర్టికల్స్ రాయగలను. నెల మామూలు ఇసుక అమ్మేవాడు ఎర్రచందనం అమ్మేవాడు ఎవడో నాకు తెలుసు. నెల నాకు 1 లక్ష పంపరంటే పంపరా, లక్షలేంది లక్షలు పంపిస్తారు. నేను నిజాయితీ పడు కాబట్టి మా పార్టీ చేసిన ఎవరు చేసినా నేను విమర్శిస్తాను. నేను వివాదాలు లేకొస్తే కూడా నా స్వభావం మారదు. నేను రాజకీయం నాకు వృత్తి కాదు, వృత్తి కాదని నేను పేరున్న సైకాలజిస్ట్. నేను ఇందాక ఇప్పుడు మీ ఛానల్ 12:30 వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో వృద్ధాప్యం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అలసిపి వచ్చాను. అయినా ఈ వయసులో 70 ఏళ్ల వయసులో ఎందుకు మాట్లాడుతున్నానంటే మన భావాలేదో సమాజానికి చెప్తామని. అంతేకాని నేను భజన పరుడు కాదండి. చింగని తాళాలు వేయడానికి నాకు రాజకీయం అసలు విశ్లేషకుడుగానే ఉంటాయి. ఏం పంపడం నాకెవరు జీతం ఇవ్వడం లే. తెలుగుదేశం పార్టీలో ఇంకొక పార్టీ జీతం ఇవ్వడం లే. విమర్శించడానికి కాదండి. రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఒక లక్ష్యంతో నేను రాజకీయాలు చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఇప్పుడు చెప్పే నరేంద్ర మోడీ గారు మేమిద్దరు ఒకే దశలో RSS కార్యవాహులుగా పనిచేశాం. ఇప్పుడు 75లో ఎమర్జెన్సీ కాలంలో ఆయన కూడా ఒక చోట కార్యవాహం, నేను మా చిత్తూరు జిల్లాలో కార్యవాహం. అంటే ఆయనతో పోల్చుకోవడం కాదు. 75 నుంచి చాలా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నాను. నేను అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. నన్ను తెలియనివాడు ఉండడు. అయితే అట్లనేసి నేను ఆర్ఎస్ఎస్ అంటే ప్రతిదీ హిందూ భావజాలంతోనే మాట్లాడను. రాజకీయం హిందూ భావజాలం. నేను తెలుగుదేశంలో ఉంటే కూడా హిందువునే. నేను ఒకవేళ వైఎస్ఆర్ పార్టీ అయినా హిందువే, జనసేన అయినా హిందూ. ఇది ఎందుకంటానంటే మన వ్యక్తిగత విషయాలు వేరు, సామాజిక స్పృహ వేరు కాబట్టి మాట్లాడుతున్నాను. అందుకని ఎవరు కూడా నన్నేమి అపార్థం చేసుకోవాలి. నాకేమి రాజకీయాలు ఇదేం కాదండి. వృత్తి కాదు, వృత్తి కాదు. నేను పేరున్న సైకాలజీ. నేను ఒక రోజు మాట్లాడితే 10,000 తీసుకుంటా ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో. ఈ గంట మాట్లాడితే 10,000 తీసుకుంటా. బయట ఎక్కడ మీరెవరు నేనెవరు కంటెస్ట్. అయితే సామాజిక స్పృహతో మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుధాకర్ రెడ్డి గారు, వీరశేఖర్ రెడ్డి గారు, లాస్ట్ పాయింట్ కంక్లూడ్ చేద్దాం. మ్యూట్లో ఉంది ఒకసారి. వీరశేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు. రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీకైనా వెళ్ళగలిగే స్వేచ్ఛ ఉంది, ఏ పార్టీనైనా ప్రేమించగలిగే స్వేచ్ఛ ఉంది, ఏ పార్టీలో అయినా పదవులు తీసుకునే స్వేచ్ఛ ఉంది సార్. దాన్ని మేము ఎవరూ ప్రశ్నించలేదు సార్. కాకపోతే పొద్దున్న లేచిన దగ్గర నుంచి సార్ గొడ్డలి పార్టీ అన్నారు సార్. వీళ్ళే అధికారంలో ఉన్నారు కదా, ఆ గొడ్డలతో ఎవరు నరికారో వాళ్ళని అరెస్ట్ చేసి లోపలికి పంపించచ్చు కదా. సో ప్రతిదానికి ఏంటంటే ఏమడిగినా సార్ అదే గొడ్డలి పార్టీ అయ్యి ఉంటే, అదే బంగా కమ్మిన పార్టీ అయ్యి ఉంటే మీరు 5 సంవత్సరాలు ఉన్నారు కదా, మీకు అప్పుడు తెలియలేదా అని అడిగాం సార్ మేము. రైట్ మళ్ళీ ఆ డిస్కషన్లోకి వద్దులేండి. క్లారిటీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మాత్రం వీళ్ళకి రోషం రావాలి. మాకు సార్ బంగాకు ప్యాకెట్లు సప్లై చేస్తా ఉన్నారు 5 ఏళ్ళు. రైట్ వీరశేఖర్ గారు, నాకు అర్థమైంది. సో మళ్ళీ మన టాపిక్ అవన్నీ చెప్పలా. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గంజాయి జరగడం గానీ ఏ కళ్ళు కట్టుకున్నారా? ఎందుకు ఆ రోజు ఆపలేదు? ఈ రోజు గంజాయి పరిస్థితి ఏంటి? ఈ రోజు గంజాయి కట్టడిలో ఉందా? లేదు, అంత పూర్తిగా కట్టడం లేదు. పూర్తిగా నాశనం అయిపోయింది. ఈగల్ టీమ్ తీసి పడేశారు. ఈ రోజు గంజాయి చాక్లెట్ల రూపంలో పాఠశాలల వరకు వచ్చింది. సిక్కు లేకుండా రాష్ట్రంలో ప్రతి దానికి ఒకటే మందు, వేరే మందే ఉండదు. రైట్ వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వీరశేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుధాకర్ రెడ్డి గారు థ్యాంక్ యూ. సో ఓవరాల్గా వీరశేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పుడు పరిశ్రమలు రాష్ట్రానికి ఎన్ని వస్తున్నాయి, దాని ద్వారా ఎంత ఉపాధి కల్పన జరుగుతుంది,
అది ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఒక గీటురాయిగా మారే అవకాశం. ఎందుకంటే సంపద సృష్టి అన్నారు, ఆ జరిగే సంపద సృష్టి ద్వారానే అప్పులు తీరడం కానివ్వండి, లేకపోతే కొత్తగా ఏదైనా అవకాశాలు క్రియేట్ చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి వచ్చే ఎన్నికలుగా చాలా కీలకమైన పాయింట్గా మారనున్న నేపథ్యంలో ఇలాంటి అంశాలు బయటకు వచ్చినప్పుడు డెఫినెట్లీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పాలి. ఇది వాళ్ళ షో. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.